16వ బ్యాచ్లో 21వ రోజు చేరుకున్నాం మాస్టర్స్. ఈరోజే ఆఖరి రోజు ఫిబ్రవరి నెలలో. అందరూ ఈ ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ముందుగా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము. ఈ నెలలో వచ్చిన వాళ్ళకి, లేదు ఈ 2-3 రోజుల్లో ఈ రోజు వచ్చిన వాళ్ళైనా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి మాస్టర్స్. ఎన్ని రోజులు మనము ఈ నెల రోజుల్లో ధ్యానం చేస్తే ఎలా ఉంది, క్లాసెస్ వింటే ఎలా ఉంది, మీలో ఏమైనా మార్పులు జరిగాయా, అలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు డిస్కస్ చేయాలి. అందరు అన్మ్యూట్ చేసుకోండి 1 by 1. ఈ నెలలో వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మొదటగా మీకు అవకాశం ఇస్తున్నాము. 1 by 1 అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు పాల్గొనాలి మాస్టర్స్. ధ్యానంలో ఎలా ఉంది, ఏంటి, ధ్యానం చేస్తుంటే ఏమైనా అనుభవాలు వచ్చినాయా, లేదంటే ధ్యానం కుదరట్లేదు, శ్వాసను పట్టుకోలేకపోతున్నాము, ధ్యానం చేస్తుంటే కొన్ని రకాల నొప్పులు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. ఏ సందేహమైనా అడగవచ్చు, మీరు కూడా మాట్లాడవచ్చు. చేస్తే కూడా కొంచెం ఆరోగ్యం ఇలా బెటర్గా ఉంది అని ప్రతిదీ కూడా అన్మ్యూట్ చేసుకోండి. అందరికీ ఆప్షన్ ఉంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో వచ్చిన వాళ్ళు మొదటగా జనార్దన్ సార్ మాట్లాడండి సార్. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మేము ఫిబ్రవరిలో వచ్చాం మేడం. కొన్ని క్లాసులకు రాలేకపోయాము. ఓకే సార్. కొన్ని క్లాసులు వచ్చినప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా కొంచెం ఒక 10 o'clock వరకు కొంచెం ఫ్రీగా రిలాక్స్ గా ఉంటుంది మేడం. ఓకే సార్. ధ్యానం చేసేటప్పుడు కొంచెం వైట్ గా రకరకాలుగా ఫిగర్స్ కనపడడం కానీ, వైట్ కనపడడం కానీ, ఒక ఆరా టైప్ లో వచ్చేస్తుంది మేడం. ఏంటి ఓకే. అంటే లైట్ లాగానా సార్? లైట్ లాగా వస్తుంది. బ్లాక్ షేడ్స్ వచ్చి పోయేటట్టు కనిపిస్తున్నాయి మేడం కొన్ని. ఓకే సార్. బాగానే ఉంటుంది మేడం. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం మేడం కొన్ని విషయాలలో. 2 కలర్స్ కనిపించాయి ఇప్పటికి. వైట్ ఒకటి, డార్క్ ఒకటి, అదే బ్లాక్ ఒకటి. బ్లాక్ వైట్ మిక్సింగ్ ఒకటి మేడం. ఓకే సార్. అది కనిపించింది మేడం. కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది మేడం. స్థితి బాగుంది సార్ మీది. కలర్స్ అందరికీ అంత తొందరగా కనిపించవు. బాగుంది. కాకుంటే ధ్యానం టైం ఎంత చేస్తున్నారు సార్ ఇప్పుడు? 1/2 చేస్తాం మేడం. ఒకసారి లేట్ లేయడం వల్ల కూడా 10 నిమిషాలు, పావు గంట అట్లా వస్తుంది. కనీసము మన వయసు ఎంత ఉందో అంత చేయాలి సార్. మేము 3 గంటలు అంటాము. సరే కొత్తగా వచ్చినారు కాబట్టి ఒకేసారి 1 అవర్ కూర్చోలేకపోయినా కొంచెం రోజు ఒక 5 నిమిషాలు అలా పెంచుతూ పోవాలని అదే మొదట్లో కూడా చెప్పాము. స్టార్టింగ్ నుంచి కూడా చెప్పామన్నమాట. రోజు ఒక 5 నిమిషాలు అలా. అంటే ఒక సిట్టింగ్ లో ఒక 5 నిమిషాలు పెంచితే మళ్ళీ ఇంకో సిట్టింగ్ లో 5 నిమిషాలు అలా పెంచుతూ ఉంటే కూడా 1 అవర్ మనం ఒక సిట్టింగ్ లో కూర్చోగలుగుతాం కదా. అవును మేడం. అది మా దగ్గర ప్రాబ్లం ఉంది. కానీ ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల లాభమే ఉంది మేడం. ఆరోగ్యంగా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు 10 వరకు బాగుంది అన్నారు. మరి ఆ తర్వాత ఎందుకు బాలేదు సార్? అంటే ఈ బిజినెస్ డిస్కషన్స్ అవి ఇవి బయట కొన్ని ఉంటాయి మేడం. అవి వల్ల ఏంటంటే కొన్ని డిస్టర్బ్ అయిపోతా ఉంటాం. మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. అయితే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ కి ఏం చెప్పుకోండి అంటే సార్, ఇలాంటివి ఏమైనా ఎదురైనప్పుడు నేనప్పుడు అంటే అప్పుడు ఏమైతుంది అంటే మనం ఎరుకను కోల్పోతాం కదా సార్. ఎరుకను కోల్పోయి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి స్థితిలో మాట్లాడుతున్నారో మనం ధ్యానం చేసి ఇవన్నీ నేర్చుకొని కూడా మనం అక్కడ అంటే డైవర్ట్ అయిపోయి వాళ్ళలాగే మాట్లాడడం, వాళ్ళలాగే ప్రవర్తించడం చేస్తాము. అప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్కి ఒకటే చెప్పండి. ఒకటే కోరుకోండి. ఏమంటే నేను ఇలా ఎరుకను కోల్పోయి నా నోటి వెంట మాట్లాడకూడనివి ఏమైనా వచ్చేటట్టున్నా కూడా అప్పుడు నాకు ఎరకపరచండి మాస్టర్స్ అని కోరుకోండి. ఖచ్చితంగా అప్పుడు మీకు ఫోన్ మోగడమా, లేకుంటే ఎవరో మిమ్మల్ని పిలవడమా ఏదో ఒకటి జరుగుతుంది సార్. అంటే మనము మాట్లాడకూడనివి మాట్లాడుతున్నప్పుడు అలాంటివి కూడా. అలాంటిది జరుగుతుంది. అలా చెయ్యండి. సరే మేడం. శ్వాసనైతే పట్టుకున్నారు సార్. మీరు శ్వాసని గమనిస్తున్నారు కాబట్టి మీకు కలర్స్ దాకా వెళ్ళారు. అదే మేడం. బాగుంది సార్. అలాగే పెంచుతూ పోండి. ఈ 3 డేస్ ఎలాగో లేదు కదా. మహాశివరాత్రి కూడా ఇంతకు ముందు ఏంటంటే మనము ఏదో ఒకటి ఇప్పుడు గుళ్ళకి వెళ్ళిన వాళ్ళేమో అక్కడికి వెళ్ళి చేస్తారు. లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటి ఇప్పుడు మనకు కొన్ని ఇప్పుడు దేవుడి భక్తి గీతాలు లేకుంటే శ్లోకాలు, పద్యాలు అలా పాడతాం కదా.
కొన్ని సినిమాలు కూడా చూస్తూ ఉంటాము. అంటే భక్తికి సంబంధించి అలా కాకుండా ఇప్పుడు ధ్యానానికి కేటాయించండి. మనకు ఆ రోజు రాత్రి ధ్యానం ఉంటుంది. ఎలాగో జాగారం చేద్దాం అనుకుంటారు కదా! ప్రతి ఒక్కరు కూడా గ్రూప్‌లో జాయిన్ అయ్యి ధ్యానం చేసుకోండి. మేడం 21 డేస్ లాస్ట్ డేట్ అంటున్నారు. ఇంకా తర్వాత క్లాస్ ఉందా మేడం మరి? సార్ ఇప్పుడు 3 డేసే కదా సార్ ఇంకా. రేపు, ఎల్లుండి ఇంకా పండగనే అన్నట్టే కదా! ఆహా! ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉంటుంది సార్. మళ్ళీ 21 డేస్ ఉంటుంది. ఓకే. దాంట్లో జాయిన్ నైట్ అవ్వచ్చు బ్యాచ్ కదా? కంటిన్యూ మీకు 2 లింక్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు గ్రూప్‌లో కూడా. అది రాలేదు, చూడలేదు మేడం. నేను చూస్తాను. నైట్ లింక్ అయితే 365 డేస్ ఉంటుంది సార్. నైట్ లింక్ వస్తుంది మేడం. వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ బ్యాచ్‌లో అయినా, నైట్ బ్యాచ్‌లో అయినా 2 బ్యాచ్‌లలో 2 లింక్స్ పంపిస్తాం మేము. నైట్‌ది పంపిస్తాము, మార్నింగ్‌ది పంపిస్తాము. అవును. దాంట్లో జాయిన్ అవ్వచ్చు కదా మేడం ఇదేం? జాయిన్ అవ్వచ్చు సార్. ఓకే. ఏదైనా మన టైం ఉన్న దాన్ని బట్టే రెండిట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు నైట్ కూడా వెళ్తారు. నైట్ జాయిన్ అయిన వాళ్ళు మార్నింగ్ కూడా వస్తూ ఉంటారు. ఓకే దీన్ని మేడం. బట్టి అలా. థ్యాంక్ యూ మేడం. క్లాసెస్ కూడా ఒకవేళ మిస్ అయినా కూడా మళ్ళీ ఆ వీడియోస్ వినండి సార్. అలాగే మేడం. ఏంటంటే ఎప్పుడు ఇలా ఇప్పుడు ఇప్పుడు మనం బుక్స్ ఏమైనా చదువుతున్నారా సార్? బుక్స్ ఓన్లీ భగవద్గీత శ్లోకాలు చదువుతుంది మేడం అంతే. ఓకే. అంటే ఇవి పీడీఎఫ్ పంపిస్తున్నాం కదా సార్. పీడిఎఫ్ చూడట్లేదు మేడం. నేను చూస్తాను. గ్రూప్‌లో పీడీఎఫ్ పంపిస్తున్నాము. ఆ! చెక్ చేసి రోజు కనీసము ఒకేసారి ఎక్కువ చదవమని మేము చెప్పం సార్. ఈరోజు ఆ! 10 పేజీలు చదివిర్రంటే రేపు 15 అట్లా కొంచెం పెంచుతూ పోండి మీ టైంని బట్టి. లేదు ఈరోజు హాఫ్ అన్ అవరే ఉంది అంటే ఆ 10 పేజీలే చదివి ఆగండి. అట్లయినా ఏం పర్లేదు గానీ ఫస్ట్ చదవడం ముందుగా మొదలుపెట్టండి సార్. సరే మేడం. ఓకే సార్. థాంక్ థాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఫిబ్రవరి నెలలో వచ్చిన వాళ్ళు. ఎవరు లీవ్ అవ్వద్దు. అందరి కోసం పెట్టింది ప్రోగ్రాము. ఫిబ్రవరి నెలలో వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరా ఇంకా? కొత్త వాళ్ళు. ప్రమీల మేడం మీరు అదే కొత్తగా కనిపిస్తున్నారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే అండి. నేను ఈ రోజే జాయిన్ అయ్యానండి. అది కూడా సగం అయిపోయింది సెషన్. ఓకే మేడం. లాస్ట్‌లో జాయిన్ అయ్యాను. నిన్ననే లింక్ తెలిసిందనమాట. నేను అది కూడా నైట్ లింక్ అని చెప్పానంటే ఫోన్ చేసి నా డేట్ టైం కూడా జాయిన్ అవ్వచ్చానంటే చూద్దాం అని చెప్పి జాయిన్ అయ్యాను. ఓకే మేడం. అయితే ధ్యాన పరిచయం ఇంతకు ముందు ఉందా మేడం? ఇదే ఫస్టా? ఇదే ఫస్ట్ అండి. ఓకే మేడం. ఈరోజు కూర్చున్నారా మరి ఆ లాస్ట్‌లో అయినా ధ్యానంలో? కూర్చున్నానండి. ఏం లేదు మేడం. ఇప్పుడు మనము కాళ్ళు 2 క్రాస్ చేసుకుంటాము. ఒకసారి మీరు వీడియో ఆన్ చేస్తారా? చేయగలుగుతారా? అంటే మీకు ఓకే. చేస్తానండి. ఒక్క నిమిషం. నేను వేరే ఊరొచ్చాననమాట. ఊరికే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. సరే నన్ను చూడండి ఒకసారి. ఇంగో ఇలా ధ్యాన ముద్ర పెట్టుకుంటాం. వేళ్ళలో వేళ్ళు ఇలా కలిపి హ్మ్. ఇలా పెట్టుకుంటాము. ధ్యాన ముద్ర పెట్టుకుంటాము. ఈ ఫింగర్స్ కూడా పెద్దవి ఉంటాయి కదా! ఇవి కూడా ఇలా ఓకే అండి. హ్మ్. ధ్యాన హ్మ్. ముద్ర పెట్టుకుంటాము. కాళ్ళు కూడా చైర్‌లో కూర్చున్నట్టయితేనేమో ఇలా క్రాస్ చేసుకుంటాము. కాలు పైన కాలేసుకోవడం హ్మ్. అంటారు. అలా క్రాస్ చేసుకోవాలి. కింద కూర్చున్నట్టయితే గనక డైరెక్ట్ భూమి మీద కూర్చోము మేడం. ఏదైనా బట్ట గాని, క్లాత్ గాని వేసుకొని కూర్చుంటాము. అప్పుడు పద్మాసనంలో హ్మ్. కూర్చుంటాము. అదే కాళ్ళు 2 ఇట్లా మలుచుకొని కూర్చుంటాం గదా! అలా కూర్చుంటాము. చైర్‌లో అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు కూర్చుంటాము. కళ్ళజోడు మాత్రం కంపల్సరీ తీసి పక్కన పెట్టాలి మేడం. అలాగే. హ్మ్. ఇలా కూర్చొని అంటే వెన్నెముక స్ట్రెయిట్‌గా పెట్టాలంటే కొద్దిసేపే ఉంటుంది. ఒకవేళ మనం ధ్యానంలోకి వెళ్ళిపోయినామనుకోండి, ఇలా వాలిపోతాము. హ్మ్. వాలిపోయినా ఏం పర్లేదు. శరీరాన్ని మాత్రం ఎటువంటి బిగింపు లేకుండా స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. అలాగే. అయితే శ్వాసని ఇప్పుడు ప్రాణాయామం చేసినట్టు మనంతట మనంగా శ్వాస తీసుకొని వదలడము అలా చెయ్యొద్దు. శ్వాసను ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు. అయినా మనకు శ్వాస జరుగుతుంది. అలా అయితేనే మనము ప్రాణంతో ఉంటాం గదా! అయితే ఆ శ్వాసని గమనించాలి మేడం. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మనం గమనించట్లేదు. మనకు తెలియదు. కానీ అప్పుడు గమనిస్తూ ఉంటాం గదా! శ్వాసని మనము. అలా హ్మ్. శ్వాసని గమనిస్తూ ఉంటే మెల్లమెల్లగా ఏమైతదంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి గానీ, ఆలోచనలు కట్ చేస్తూ మనం ఎరుకలోకి రావాలి వెంటనే. వెంటనే శ్వాసని గమనించాలి. అలా గమనించడం వల్ల మనకు
శూన్యంలోకి వెళ్తాం మేడం. అప్పుడైతే ఏమైతదంటే సహస్రారం నుంచి ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి మనకు విశ్వశక్తి మన లోపలికి మనలో మనకు కనిపించకుండా మనకు ప్రాణనాళాలు ఉంటాయి లోపల. వాటిల్లోకి ఆ విశ్వశక్తి ప్రవేశించడం వల్ల ఏమైతదంటే అక్కడ ఏమైనా మాలిన్యం ఇప్పుడు చేసినవే కాదు గత జన్మ కర్మల నుంచి గూడా మనకు ఆ ప్రాణనాడులు ఏంటంటే మలినమై ఉంటాయి. ఇప్పుడు మనము ఇన్ని సంవత్సరాలు మనం ఏ రకమైన ధ్యానము చేయకుండా ఇప్పుడు అవసరం లేనివి కొన్ని మాటలతో గాని, చేతులతో గాని కొన్ని రకాలు మనకు తెలియకుండానే కర్మలు చేస్తాం. ప్రతి ఒక్కరు చెయ్యనోళ్ళంటూ ఎవరుండరు మేడం. ఒకవేళ నేను ఈ జన్మలో ఏది చేయలేదంటే, గత జన్మలో చేస్తాము, అది మర్చిపోతాము. ఇక్కడికొచ్చినాక మాయలో పడతాం గాబట్టి ఏది గుర్తుండదు. కొన్ని ఇప్పుడు కష్టాలు, బాధలు తెచ్చుకునేవి గూడా వాటికి సంబంధించి గత జన్మ కర్మల వల్లనే అక్కడ తెచ్చుకుంటాము. అక్కడ ఇష్టపడి తెచ్చుకుంటాం గానీ, ఇక్కడికొచ్చినాక మర్చిపోతాం. అయితే ఈ ప్రాణనాడుల గుండా ఈ శక్తి ప్రవేశించడం వల్ల ఏంటంటే, ఆ మలినము ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా క్లీన్ అవుతుంది. అంటే కొన్ని రకాల బ్లాక్స్ ఏర్పడతాయి దానివల్ల. మనకు ఆరోగ్య సమస్యలు గూడా వస్తాయన్నమాట. మెల్లమెల్లగా అది క్లియర్ అయితుంటే మనకు ఏమైద్దంటే ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మీకు ఇంతకుముందు పెయిన్స్‌గా అట్లా ఉన్నాయనుకోండి. అక్కడ పెయినొస్తది. దానివల్ల ఏం భయపడొద్దు. మెల్లమెల్లగా అప్పుడు ఆ ధ్యానంలో ఉన్నంత సేపు తట్టుకున్నామనుకోండి. తర్వాత నార్మల్‌గా మీకక్కడ హీల్ అయ్యి తగ్గిపోతూ ఉంటుంది కంప్లీట్‌గా అలా. ప్రతిరోజు గూడా ధ్యానం చెయ్యండి మేడం. అయితే ఇప్పుడు ఈ 3 రోజులు క్లాస్ ఉండదు. నైట్ క్లాస్‌లో అయినా జాయిన్ అయ్యి చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అయితది. క్లాసెస్ ఉంటాయి. టైమింగ్స్ ఏంటండి? 4:30నా? అహా! లేదు మేడం. 5-6:30 మార్నింగ్ బ్యాచ్. 5 నైట్ మాత్రం 9-10. ఓకే. సండే మాత్రమే 6-7 ధ్యానం ఉంటుంది. ఓకే. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. థాంక్ యూ. విజయలక్ష్మి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం ఒకసారి. విజయలక్ష్మి మేడం. మీరు కొత్తగానే వచ్చినట్టున్నారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మైక్ పైన ఒకసారి క్లిక్ చేయండి మేడం. మైక్ సింబల్ ఉంది కదా! దానిపైన ఒకసారి ఇలా క్లిక్ చేయండి. ప్రెస్ చేయండి ఇలా టచ్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకే మేడం. మాట్లాడండి. నేను ఒక 8 మంత్స్ నుంచి చేస్తున్నాను మేడం ధ్యానం. 8 మంత్సా మేడం? 8 మంత్స్ నుంచి చేస్తున్నాను. ఇది మన మహోతార్‌లోనేనా? అవును మేడం. ఓకే. అదే మార్నింగ్ ఎప్పుడు కనిపించలేదని? అంటే మార్నింగ్ ఒక 10 డేస్ నుంచి కొంచెం బిజీ అయ్యి చేయలేదు మేడం కొంచెం. ఓకే. ఓకే మేడం. ఇంట్లో ఫంక్షన్ ఎంత టైం జరిగింది. చేస్తున్నారు మేడం 8 మంత్స్ నుంచి అంటే ధ్యానం టైము? టైము మధ్యాహ్నం చేస్తాను మేడం. ఓకే. మార్నింగ్ నైట్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యి చేసుకుంటున్నారా మరి? అవును మేడం. అవును. ఓకే. నైట్ కూడా జాయిన్ అవుతాను మేడం. కొంచెం ఈ మధ్యలో కొంచెం తగ్గిపోయింది కానీ మార్నింగ్ అయితే జాయిన్ అవుతాను. ఓకే. అంటే మధ్యాహ్నం ఎంత టైం చేస్తున్నారు మేడం ఒక సిట్టింగ్‌లో? ఒక 40 మినిట్స్ మేడం. ధ్యానం టైము పెంచుతూ పోండి మేడం. అంటే ఇప్పుడు 8 మంత్స్ నుంచి అంటే దాదాపు మీరు ఇంకా 3 అవర్స్ సిట్టింగ్‌లో ఉండాలి. బుక్స్ ఏమైనా చదువుతున్నారా మేడం? బుక్స్ అంటే బుక్స్ చాలా తక్కువే మేడం చదవడం. ఇది పీడీఎఫ్ కూడా పెడుతున్నాం కదా మేడం. వీడియోస్ పెట్టుకొని వింటుంటాను మేడం. వీడియోస్ అయితే వింటుంటాను. వీడియోస్ వింటారు గానీ, పీడీఎఫ్ గూడా మనకు సజ్జన సాంగత్యం అంటే ఎలాగో క్లాస్‌లో జరుగుతుంది గాబట్టి, బుక్స్ చదివితే ఏంటంటే, ఇప్పుడు బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్‌ని మొత్తము మేము క్లాస్‌లో చెప్పలేం మేడం. ఏ మాస్టర్ అయినా చెప్పలేరు. అది అంటే షార్ట్ చేసి చెప్పాల్సిందే. కొంత పోతుంది గూడా. అంటే బుక్ చదివితే ఏంటంటే, మనకు క్లియర్‌గా ఆ నాలెడ్జ్ మొత్తం మనలో ఉండిపోతుంది. ఒకటికి 2 సార్లు ఉంటుంది బుక్‌లో. అలా అందుకనే కొంచెము రోజు ఒక 10, 20 అలా పేజెస్ చదవడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే. అయితే ధ్యానం చేస్తే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మేడం మరి? నాకు కొంచెం స్పాండిలైటిస్ నొప్పులుంటాయి మేడం. చాలా వరకు బెటర్‌గానే ఉంది. డైలీ మెడిసిన్స్ చాలా వాడేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటా చాలా బెటర్‌గా ఉంది.
తగ్గించుకుంటూ వచ్చాను. ముద్రలు కూడా యూజ్ చేస్తున్నారా? చూస్తున్నాను మేడం. ముద్ర డైలీ చేస్తున్నాను. జర్నీలో ఆహారపు ఉన్న నియమాలు కూడా చేస్తున్నాను. పాటించండి మేడం. ఆహారపు నియమాలు కూడా పాటిస్తే ఓకే. తగ్గిపోతుంది ముద్రలు కూడా. ఇలా మీరేం చేస్తారంటే క్లాసెస్ కూడా ఇప్పుడు వీడియో ఆపుకొనైనా కొంచెం మీరు రెస్ట్‌లో ఉండి మీకు కన్వీనియంట్‌గా ఎలా ఉంటుందో అలా అయినా వినండి గానీ, మరీ ఇలాగే కూర్చొని వినాలని ఏం లేదు. ప్రాబ్లమ్ ఉంది గదా! అలాంటప్పుడు ఇంకా అలాగే కూర్చున్నారనుకోండి ఎక్కువవుతుంది. ఓకే. ధ్యానం చేసేటప్పుడు కూర్చోండి గానీ, అలా ప్రతిసారి అలాగే ఉన్నారనుకోండి, ఆ పెయిన్ ఏదైతుందో అది అక్కడ ఫోర్స్ పడి ఇంకెక్కువవుతుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ధ్యానమే కొంచెం టైం పెంచుతూ పోండి మేడం. ఆ పెయిన్ ఓకే. ఏదైతుందో అది తగ్గిస్తే ఓకే. తగ్గిపోయిందనుకోండి మీరు చేయగలుగుతారు. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వాసంతి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. వాసంతి మేడం. ఐఫోన్ అని ఉంది కదా, ఐఫోన్ మాస్టర్స్ ఐఫోన్ అని ఉంది కదా, అన్మ్యూట్ చేసుకోండి. స్వాతి మేడం. స్వాతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మెంబర్స్ ఉన్నారు మాస్టర్స్. అందరికీ ఈ టైం చాలా వాల్యుబుల్. అందరూ ఆఫీస్లోకి వెళ్ళాలి, పిల్లల్ని కూడా స్కూల్కి కాలేజెస్కి పంపించాలి. చాలా వాల్యుబుల్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి 1 by 1 వరుసగా. ప్రతి ఒక్కరు మాట్లాడితేనే కదా మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలిసేది. బంగారాజ్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ నెలలోనే వచ్చారు సార్ మీరు ధ్యానంలోకి? అవును మేడం. చేస్తున్నారు సార్? ఎంత టైం వరకు చేస్తున్నారు? మార్నింగ్ మీతో పాటు చేస్తున్నాను ఒకసారి. అదే మార్నింగ్ ఒక 1 అవర్ చేస్తున్నాను మేడం. ఓకే సార్. మళ్ళా నేను టీచర్ని అనమాట. స్కూల్లో ఒక ½ అవర్ చేస్తున్నానండి లంచ్ టైం. ఓకే సార్. మళ్ళీ ఈవినింగ్ నైట్ బ్యాచ్ లో కూడా జాయిన్ అవుతున్నారా? జాయిన్ అవుతున్నాను మేడం. ఓకే సార్. కానీ నాకు తొందరగా నేను అదే రిలాక్స్ అవ్వలేకపోతున్నాను మేడం. అంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే మీరు శ్వాసని గమనిస్తున్నారు అనిపిస్తుందా సార్ మీకు? ఇప్పుడు 1 అవర్ కూర్చుంటున్నారంటే గమనించకుంటే కూర్చోలేము, లేచిపోతాము. గమనిస్తున్నానండి. మొదటి నుంచి అలవాటే చాలా రోజుల నుంచి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడే చేస్తున్నాను మేడం. ఇంతకుముందు అంత ఎక్కువ చేసేవాడిని కాదు. అయితే ఈ కళ్ళు ఉంటాయి కదా, అవి స్ట్రెస్ గా అనిపిస్తాయి మేడం ఎప్పుడూని. అది అంటే తొందరగా రిలాక్స్ అవ్వలేను అనమాట. ఎక్కువ టైం పడుతుంది, 1 అవర్ అలా పడుతుంది అనమాట. నిద్ర బాగానే పోతున్నారా సార్? నిద్ర బాగానే పోతానా? నిద్ర బాగానే పోతే ధ్యానం చెయ్యండి, ఏం కాదు. అంటే ఊరికే ఇప్పుడు స్క్రీన్స్ ఇలా ఎక్కువ అలా చూడడం వల్ల కూడా స్ట్రెస్ ఉంటుంది కదా సార్ కళ్ళకి. పిల్లలు కూడా మేడం. మీరు స్కూల్లో కూడా చాలా పర్టికులర్ గా చూడాల్సి వస్తుంది. స్కూల్ అంటే పిల్లల కంటే కూడా మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ చేపిస్తాం కదా, ఇది ఇంట్లో కూడా చేసుకోండి మీరు. అలాగే మేడం. అది కళ్ళకు సంబంధించి ముద్ర కూడా ఉంటుంది సార్, ఇప్పుడు చూపిస్తారు మన క్లాస్ లో. అలాగే మేడం. అది చూసి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే సార్, మీరు కనుక అది శ్వాసను పట్టుకొని సరిగ్గా ధ్యానం చేస్తే మెల్లమెల్లగా అన్ని కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకోటి మేడం. ఏంటంటే మీరు టీచర్ కాబట్టి తర్వాత ఫ్యూచర్ లో మా క్లాసులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సార్. అలాగే మేడం. ఎందుకంటే ఇంకా మీరు బాగా చెప్పగలుగుతారు టీచర్స్. అలాగే మేడం. ఇది బుక్స్ ఏమైనా చదువుతున్నారా సార్? మరి ఇది పీడిఎఫ్ లో వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏం ప్రెజెంట్ ఏం చదవట్లేదు మేడం. చదవండి సార్. మీకు అంటే పీరియడ్ లో కూడా బ్రేక్ ఉంటుంది కదా, అంటే ఫోన్ అలా ఉంటుందా క్లాస్ లోకి? ఉంటుంది. అయితే చదవచ్చు సార్ చక్కగా. అది పీడిఎఫ్ చూసుకొని రోజు ఒక అంటే ఇప్పుడు మామూలుగా పిల్లల్ని కూడా చదివిపించి అంటే అక్కడ కూర్చోబెడతాం వాళ్ళని స్టడీ అవర్ లాగా. అప్పుడు కూడా చదవచ్చు కదా ఒక 10 పేజెస్ అలా రోజులో మీరైతే ఈజీగా ఒక 30 వరకైనా చదవగలుగుతారు సార్. చదవండి అలా.
అంటే కష్టం మేడం, పిల్లల డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటది. అవునా? ఓకే. ఓకే. సర్లేండి సార్. ఇప్పుడు బ్రేకు చదువుతాను మేడం. పీరియడ్ కూడా బ్రేక్ ఉంటుంది కదా మధ్యలో. ఆ, అప్పుడైతే మేడం. చదవండి. అదే అలాగే ఎంత మేడం. వీలుంటే అలా చదవండి సార్. అలాగే మేడం. వెళ్ళక ముందా ఎలాగో ఒకసారి ఏ టైం ఉంటే ఆ టైం చదవండి. అలాగే మేడం. ఓకే సార్. కానీ శ్వాసని మాత్రము ఏం చేస్తారంటే ఒకవేళ శ్వాసని నేను గమనించట్లేదు అనుకుంటే ఇలా అయినా పెట్టుకోండి సార్. ఇలా అలాగే పెట్టుకొని మేడం. శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుంది. బయటకు వచ్చేటప్పుడు వేడిగా ఉంటుంది. అలాగే మేడం. ఇలా ట్రై చేయొచ్చు. ఇంకోటి ఏందంటే శ్వాస తీసుకున్నప్పుడు కూడా మన పొట్ట ఏమైతుందంటే బయటకు వచ్చినట్టుగా ఉంటుంది సార్. శ్వాస అవును మేడం. వదిలినప్పుడు లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది కూడా గమనించుకోవచ్చు. అలాగే మేడం. ఇంకా కామ్‌గా ఉన్నారు మీరు ఆలోచన చేయకుండా అంటే అప్పుడు కూడా పట్టుకుంటారు. ఒక్కసారి పట్టుకున్నారంటే ఇంక దాన్ని కూడా వదలరు. అలాగే మేడం. అలా చేయండి సార్. బుక్స్ కూడా ఓకే. చదవండి సార్ ఇంకా. ఓకే మేడం, తప్పకుండా. శ్వాసను పట్టుకోవడానికే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అది పట్టుకున్నారనుకోండి మీరు ఆ 1 అవర్ కూర్చుంటున్నారంటే 3 సార్లు కూడా కూర్చుంటున్నారంటే చాలా చక్కగా ఇంకా అంతా బాడీ హీల్ అవుతుంది. మీకు కూడా చాలా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆ పిల్లలతో ఎలాగో స్ట్రెస్ ఉంటుంది కదా స్కూల్‌లో. మేడం, అవునండి. కాకపోతే దాన్ని కూడా ఎలా తీసుకోవాలంటే సార్ కొంచెం మీరు హ్యాపీగానే తీసుకోవాలి. వాళ్ళ మీద అప్పటికేదో కొంచెము వాళ్ళ కోసం అలా ఒక మాట అన్నట్టున్నా కూడా మీరు లోపల హ్యాపీగానే ఉండాలి. లోపల అవును మేడం. ఫీలింగ్ తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నట్టయితే నిజంగా స్ట్రెస్ అయిపోతారు మీరు. అవును మేడం. ఓకేనా సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. దయాన సార్ అన్మ్యూట్ చేసుకున్నారు. మీరు మాట్లాడతారా సార్? దయాన సార్ అన్మ్యూట్ చేసుకున్నారు. మీరు మాట్లాడతారా? ఐఫోన్ అని ఉంది మాస్టర్స్. ఎవరో అన్మ్యూట్ చేసుకోండి. వీడియో కూడా ఆన్ చేసుకోండి. కొత్తగానే వచ్చినట్టున్నారు. స్వాతి మేడం మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. వీడియో ఆన్ చేసుకోలేదు మేడం. అమృత వంగాల అని ఉందిగా మేడం, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అమృత వంగాల. అమృత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అమృత మేడం. ఓకే మేడం, మాట్లాడండి మేడం. మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు మేడం? మేడం వాయిస్ రావట్లేదు మీది. అమృత మేడం అన్మ్యూట్ అయింది. మీరేం మాట్లాడట్లేదా? వాయిస్ రావట్లేదు మేడం. అమృత మేడం సార్ మీరు మాట్లాడతారా సార్? అన్మ్యూట్ చేసుకున్నారు. ధ్యాన సార్ మీరే. సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. నేను ఒక 6 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాను మేడం. బాగానే ఉంది, క్లియర్ గా ఉంది. శ్వాసన ధ్యానం అయితే చేస్తున్నాను. శ్వాసను ఎలా కళ్ళు పట్టుకోవాలో తెలుసుకుంటున్నారు కదా సార్ ఈరోజు. ఇప్పుడు ముక్కు ఈ వేలు పెట్టుకుంటే కొంచెం అని చెప్తున్నారు కదా మేడం, అట్లా తెలుస్తుందా? చూస్తున్నాను. అలా పెట్టుకొని గమనిస్తూ ఉన్నప్పుడు చేతులు వాటంతట అవే కిందికి వచ్చేసినా వదిలేయండి. మీరు చేసుకోండి. అలాగే గమనించండి. ఈ ఆలోచనలు కొంచెం బాగా వస్తున్నాయి మేడం, నెగిటివ్ ఆలోచనలు. నెగెటివ్ అంటే మనం కూడా ఇప్పుడు కొన్ని ఎక్కువ వీడియోలు వినడానికి ట్రై చేయండి సార్. ఇప్పుడు మార్నింగ్ జాయిన్ అవుతారు, నైట్ జాయిన్ అవ్వకపోయినా మన మహావతార్ టీవీలోకి వెళ్తే మనకు రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రోజు వీడియో చూసారంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వినండి. వీడియోస్ కూడా వింటూ ఉంటే లోపల నుంచి మార్చుకుంటాము. ఇంకోటి ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మాస్టర్స్కి ఇందాక సార్కి చెప్పాను కదా, అలా చెప్పుకోండి. నేను ఎవరి పట్లనైనా నేను ఇట్లా నెగిటివ్‌గా అంటే మాట్లాడకూడని మాట్లాడుతున్నా గూడా నన్ను ఎరకపరచండి మాస్టర్స్, అవాంతపరచండి అని కోరుకోండి.
అప్పుడు అవాంతరపరిచి మనల్ని ఎరకపరుస్తారు. మనకు అన్నీ ధ్యానం చేస్తుంటాము, ఇవన్నీ వింటూ ఉంటాము, అంతా మనం బానే ఉంటాము. కాకపోతే అప్పుడేంటంటే సార్, ఆ ఎరుకలో ఉండక అలా ప్రవర్తిస్తుంటాం మనము. అప్పుడు మనకు ఫోన్ మోగడమా, లేకుంటే పక్కన వాళ్ళు ఎవరైనా పిలవడమా, ఏదో ఒకటి జరిగి మనం ఆగిపోతాము. అంతేగాని అలాగే ఫ్లో అయ్యి వాళ్ళలాగే మనం మాట్లాడుకుంటూ పోవద్దు. ఇంకోటేంటంటే హెల్త్ గురించి రోజు మన చాంటింగ్ చేయమని చెప్పాను గదా! 108 సార్లు అది చేసుకోండి. ఒకవేళ హెల్త్ గురించి ఎప్పుడైనా మీకు నెగెటివ్‌గా అనిపించిందనుకోండి, అప్పుడు ఏం కాదు, నాకంతా బానే ఉంటుంది, నేను ఆరోగ్యంగా ఉంటాను. ఆహ్, ఇప్పుడు మీకు ఏ దేవుడైతే ఇష్టమో, మహాదేవుడైతే ఇష్టం అనుకోండి సార్. ఆహ్, వినాయక్ నాకు వినాయకుడు. మహాదేవుడున్నాడు, తను బానే చూస్తాడు, నాకేం గాదు, అంతా మహాదేవుడే చూసుకుంటాడు అని దేవుడి పైన ఇట్లా మీరు భారమేసుకొని వదిలేసేయండి. అంతేగాని ఆ నెగెటివ్‌ని లోపలికి తీసుకోకండి. ఇలా చేయండి రోజు గూడా. ఎప్పుడు ఆలోచనొచ్చినా ఇదే అనుకోండి ఇంకా. నాకు మహాదేవుడున్నాడు, నాకంతా మంచే జరుగుతుంది, ఏం కాదు, అంతా ఆయనే చూసుకుంటాడు అని అనుకోండి. మీకు ఏ దేవుడైతే ఇష్టమైతే ఆ దేవుడు సార్. నేనలా వినాయకుడు సార్ వినాయకుడు వినాయకుడు. వినాయకుడు. సరే. మీకు ఏ దేవుడైతే ఇష్టమైతే ఆ దేవుడు. నేనలా ఎగ్జాంపుల్‌గా చెప్పాను. అలా ఆ, చేసుకోండి. హ్మ్. వీడియోస్ గూడా వీలైనంత వరకు మీరు మీకు ఏం వర్క్ లేనప్పుడు వింటూ ఉండండి సార్. వింటున్నా మేడం. ఓకే. ఓకే క్లాస్లో. సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థాంక్ యూ సార్. బాలశంకర్ సార్ అన్‌మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా మీరు? నమస్తే మేడం. నమస్తే నేను సార్. మెడిటేషన్‌లోకి వచ్చి డిసెంబర్‌లో వచ్చాను. డిసెంబర్ ఎండింగ్‌లో వచ్చాను. ఓకే ఇంతవరకు సార్. మెడిటేషన్ చేయడం వలన కొన్ని కలర్స్ మాత్రం కనిపిస్తున్నాయి మేడం. బ్లూ కలరు, వైట్ కనపడతా ఉంది. ఓకే సార్. ఎంత టైం చేస్తున్నారు సార్ ధ్యానము? డైలీ 2 అవర్స్ ఉంటుంది మేడం. 2 అవర్స్ చేస్తున్నారా? 2 అవర్స్ ఉంటుంది. మెడిటేషన్‌లో ఉన్నప్పుడు కొంచెం బాడీ తేలిగ్గా కనపడుతుంది. ఆలోచనలు బాగా తగ్గినాయి. ఇది మేడం. బుక్స్ ఏమైనా చదువుతున్నారా సార్ మీరు? బుక్స్ చదువుతాను మేడం. రామ్తా గురించి చదువుతా ఉన్నాము. ఇంకోటి మరణము లేని మీరు అనే దాని గురించి తీసుకున్నాను బుక్ ఒకటి. ఓకే అదే సార్. చదువుతున్నాను. ఇవి మన వీడియోస్ గూడా వింటున్నారా సార్? వీడియోసే మేడం సరిగ్గా వినడం లేదా. ప్రతి వినడానికి ట్రై ఒక్కరు కూడా చేస్తాము. మహావతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మనకు సరే. మనలాగా మనము ఇక్కడ అంటే క్లాస్‌లలోకొచ్చి మనం వింటున్నాము. వినలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు గదా! వాళ్ళకి షేర్ చేయడము. సరే. అలా ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి. లైక్ గూడా సరే. చెయ్యండి. ఎందుకంటే మాస్టర్స్ మన క్లాస్‌కొచ్చి వాళ్ళు వాళ్ళ టైం అంతా పెట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యి మరీ క్లాస్ చెప్తారు. అందుకే క్లాస్‌లో గూడా ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ కృతజ్ఞత తెలపాలనేది అందుకే. సరే, అందరూ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడకపోయినా కనీసం కొంతమంది మాట్లాడినా మిగిలిన వాళ్ళు కనీసం క్లాప్స్ చేయడమైనా ఇలాంటిది చెయ్యాలి. మనం కృతజ్ఞత ఇస్తేనే వస్తుంది ఎక్కడైనా. సరే. కంపల్సరీ ప్రతి ఒక్కరు గూడా అది చెయ్యాలి. ఏదైనా అంతే. ఇప్పుడు అవతలి వాళ్ళకి స్వేచ్ఛ అయినా, ప్రేమ అయినా ఏదైనా ఇస్తేనే వస్తుంది. అదే ప్రకృతి నియమం. సరే మేడం. అదే. సరే సార్. అని మీ స్థితి ఒకటి బావుంది. చెయ్యండి. అలాగే చెయ్యండి. ఇంకా, ఇంకా గూడా ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్తారు మీరు. సరే మేడం. థాంక్స్ మేడం. ఓకే సార్. థాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా ఐఫోన్ అనుంది. ఇది ఒక నంబర్ ఉంది మాస్టర్స్. ఇది 9686618024. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. సారా మేడమా ఎవరో తెలీదు. ఒకసారి వీడియో ఆన్ చేసుకొని అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. సార్ మేడం లాస్ట్ మేడం చెప్పండి సార్. ఒక కొటేషన్ మేడం. మనము ఇతరులకు ఏమి చెప్తామో దానిని కనీసం మనమైనా పాటించడం నేర్చుకోవాలి. సరైన జీవనం, సరైన ప్రవర్తన, సరైన ఆలోచన ఇవి కావాలి. నీతోనే ప్రారంభించు అంటే దాని అర్థం అదే. నిన్ను నీవు తగు విధంగా మలుచుకో, నిన్ను నీవు మార్చుకో, నీ లోపల ఉన్న నిన్ను వ్యక్తపరిచే విధముగా ఒక ఉత్తమ వ్యక్తిలా మార్చుకో. అప్పుడు మిగిలిన వారందరూ నీ చుట్టూ గుమికూడి నువ్వు ఎలా మారడానికి ఏమి చేశావు, నేను కూడా చెప్తాను చెప్పు అని అడుగుతారు. మీ అందరికీ ఈ అవకాశం లభించేటట్లు నేను ప్రార్థిస్తాను. మేడం.
అంటే మనం నేర్చుకునేది ఇతరులకు చెప్పాలా మేడం? అవును సార్. వినడమే కాదు, విని మనము ప్రాక్టికల్‌గా చేసి, మనం ఆచరణలో పెడితేనే గదా అందరికి చెప్పగలం. అదే బాగా మేడం. చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. స్వాతి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం మీరు. స్వాతి మేడం? స్వాతి మేడం 24 నంబర్ ఉంది గదా లాస్ట్‌కు. ఆ నంబరు వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ధ్యానంలోకి? ఏంటి? ఎలా ఉంది చేస్తుంటే? నవనీతమ్మ మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ రాఘవయ్య సార్. ఈ నవనీతమ్మ మేడంకి తనకి అస్తమా ముద్ర కావాలి సార్. ఆస్తమానా మేడం? అవును సార్. సూర్యముద్ర చేసుకోవచ్చు మేడం ఆస్తమా. చూపిస్తాను ఒకసారి. ఇందాక తను సార్ చెప్పారు కదా. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నవనీతమ్మ మేడం. నవనీతమ్మ మేడం వీడియో ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఉన్నారా క్లాస్ దగ్గరనే? ఓకే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. చేశాను. సార్ చూపిస్తారు, క్లియర్‌గా చూడండి. నమస్తే మేడం. ఈ నమస్తే ముద్ర సార్. వచ్చేసి సూర్యముద్ర అంటారండి. చేసే విధానం చెప్తున్నాను చూడండి. ఈ ఉంగరపు వేలు తీసుకొచ్చి ఈ బొటన వేలు దగ్గర ఆనించాలి మేడం. ఉంగరపు వేలు తీసుకొచ్చి బొటన వేలు కింద చివరి భాగంలో ఆనించాలి. అదే విధంగా ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ ఇలానే పెట్టుకొని ఈ బొటన వేలు ఈ ఉంగరపు వేలు మీద టచ్ చేయాలి. మిగతా 3 వేలు వచ్చేసి స్ట్రైట్ గా ఉండేట్టుగా ట్రై చేయాలి. స్లోగా ఉంగరపు వేలు మన ఉంగరపు వేలు మేడం. ఇది బొటన వేలు చివరన. సార్ మేడం ఏమంటున్నారంటే 2 చేతుల్లో ఉంగరపు వేలేనా అని అడుగుతున్నారు. అవును మేడం. 2 చేతుల్లో ఒకే రకంగా చేయాలి. ఏ ముద్ర చేసినా గానీ 2 చేతులు ఒకే విధంగా పెట్టుకోవాలి. ఈ బొటన వేలు తీసుకొచ్చి కూడా ఉంగరపు వేలు పైన ఆనించాలి. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది. ఇలా పెట్టుకొని రోజు ఉదయం పూట సాయంత్రం పూట 5 నుంచి 15 నిమిషాలు 20 నిమిషాలు తగ్గకుండా చేసుకోవాలి. ఈ ముద్ర చేయడం వల్ల ఏంటంటే ఆస్మా తగ్గుతుంది. అదే విధంగా ఇందా సార్ అడిగారు కదా కంటికి సంబంధించిన సమస్య కూడా తగ్గుతుంది. అదే విధంగా ఈ ముద్ర వల్ల ఏంటంటే ప్రయోజనాలు ఒకసారి చెప్తాను వినండి. ఇది శరీరం బరువు తగ్గిస్తుందండి. ఒబిసిటీతో బాధపడే వాళ్ళు కూడా ఈ ముద్ర చేయడం వల్ల ఆటోమేటిక్ గా బరువు కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుందండి. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది కనుక ప్రాణశక్తిని మనకి అరుగుదల శక్తిని కూడా పెంచుతుంది. మధుమేహం ఉన్న వాళ్ళకి కానీ కాలేయ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ శరీరంలో పాదాల దగ్గర అరచేతుల దగ్గర చల్లగా వస్తూ తగ్గుతుంది అనమాట. రక్త శుద్ధి చేయబడుతుంది. అదే విధంగా చలికాలంలో వచ్చినటువంటి ఆస్మా ఇప్పుడు అడిగారు కదా మేడం. ఈ చలికాలంలో వచ్చిన ఆస్మా కానీ టీబీ సైనసెస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా ఈ సూర్య భగవానుడు మనకి సమస్త మానవాళికి వెలుతురుని ఎలా ఇస్తున్నారో ఈ ముద్ర సూర్యముద్ర చేయడం వల్ల కంటి సమస్యలు పోగొట్టి వెలుతురు నిచ్చును. ఇది క్యాట్రాక్ట్ గాని లేక చలికి ఒత్తిడి వల్ల వచ్చేటువంటి తలనొప్పి కూడా తగ్గిస్తుంది. ఇది మనకి మానసిక ప్రయోజనం ఎలా వస్తుందంటే ఈ ముద్ర సాధన చేసిన శక్తి పెరిగి ఒత్తిడి తగ్గి మనకి ఆతృతల మనకి తొందరపాటు లాంటివి వస్తాయి కదా అలాంటివి తగ్గుతాయి అనమాట. అదేవిధంగా రుగ్మత తగ్గిన తర్వాత కూడా ఈ ముద్ర చేసుకోవాలి. బాధ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోయింది కదని వదిలేయకుండా మనం నిత్యం ఇప్పుడు ధ్యానం ఎలా చేస్తున్నామో సూర్యముద్ర 10 నుంచి 20 నిమిషాల వరకు చేసుకోవడం ప్రయత్నించేయండి. ఉదయం పూట సాయంత్రం పూట. ఇది చేసే టైం వచ్చేసి మనకి ఉదయం పూట అయినా సరే 6 గంటల తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల లోపే చేసుకోవాలి మేడం. ఎందుకంటే ఇది ఈ ముద్రస్ అనేది ఒక్కో దానికి ఒక్కో రకమైన టైమింగ్స్ ఉంటాయి అనమాట. ముద్రలు ఏ ముద్రలైనా ఎక్కువగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో మాత్రమే చేయాలి. రాత్రిపూట కానీ తెల్లవారుజామున కానీ బ్రహ్మ ముహూర్తంలో కానీ ఇలాంటి చేయకూడదు. ఈ ముద్ర మాత్రం చేయకూడని వాళ్ళు ఎవరంటే బాగా వీక్ గా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చేయకూడదు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇది చేయటం వల్ల ఏంటంటే వేడి పెరుగుతుంది కాబట్టి శరీరంలో ఇంకా వాళ్ళు నీరసించిపోయే అవకాశం ఉండేది కాబట్టి బాగా వీక్ ఉన్న వాళ్ళు ఇది అందులో వచ్చేది ఎండాకాలం కాబట్టి బాగా వీక్ ఉన్న వాళ్ళు చేయకుండా ఉండటం చాలా మంచిదండి.
ఇది కంటి సమస్యకి ఆస్మాకి బాగా చక్కగా పనిచేస్తుంది మేడం. ఓకే మేడం. ఇంకోటి సార్ ఇంకా ఇక్కడ చెప్పండి. ఇక్కడ నుంచి నాకు ఈ గౌదలలో ఇక్కడ నుంచి నొప్పి అవుతుంది. అన్ని ఒక్కొక్కటి నిదానం తగ్గుతూ వస్తుంది. ఇక్కడ నుంచి నొప్పి అవుతుంది ఇటు వరకు. ఎప్పటి నుంచి అవుతుంది మీకు అలా? ఇది ఇప్పుడు ఒక 1 month గా ఉంది ఈ విధంగా. 1 నేను month నుంచి. డిసెంబర్ లో జాయిన్ అయినాను. అలానే అనిపిస్తుంది. ఎప్పుడన్నా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు వస్తుందా లేదంటే కంటిన్యూగా ఉంటుందా? అది నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. అప్పుడప్పుడు వస్తుందా? ఇప్పుడు లేదు, ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే వస్తుంది. సార్ ఆస్తమా ఎక్కువ ఉన్నప్పుడు కూడా అలా వస్తుందేమో సార్. ఇట్లా కొంచెం ఫేస్ పైన కొన్ని చోట్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, ఇట్లా ముక్కు దగ్గర, కళ్ళ దగ్గర, నోస్ దగ్గర. మీరే ఇది ముద్ర ప్రాక్టీస్ చేయండి. అప్పుడు కూడా ఏదైనా అనిపిస్తే మనం దానికి ఏదైనా రెమెడీ చెప్తాం మేడం. ఇంతకుముందు మీరు సమయం ఎంత చేస్తున్నారు? ధ్యానం సమయం ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు మేడం? ఎక్కువసేపు చేయలేకపోతున్నాను. అది ఏమంటే నేను కూర్చోలేకపోతున్నాను ఎక్కువసేపు, కాళ్ళు పెనవేసుకుంటా. అది నాకు ఆటోమేటిక్ దూరం కాళ్ళు అయిపోతుంది. ఇలా పెట్టుకోండి మేడం, క్రాస్ చేసుకోండి అంతే. పద్మాసనం అవసరం లేదు. నాకు తెలియకనే అది దూరం అయిపోతుంది, చేతులు కాళ్ళు రెండు. అది అయిపోయినా ఓకే, అయిపోయినా కూడా మీరు కనీసము ఇప్పుడు ధ్యానంలో లోపలికి వెళ్ళినప్పుడు అవి దూరం అయిపోయిందని అది ఇది అవన్నీ ఏం పట్టించుకోకండి. మీరు ఆ స్థితిలో ఉండిపోండి, సరిపోతుంది. ఇబ్బంది మీరు మనసు శూన్యం అయిపోవాలి అక్కడ, అంతేగాని మీరు కాళ్ళు దూరం అయిపోయినాయా, దగ్గర అయిపోయినాయా వాటిపైన కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు. ఆ శూన్యం అనేది రావటం లేదు నాకు. అదిదా ఇప్పుడు శ్వాసని నిన్న ఎలా గమనించాలో చెప్పానుగా మేడం, ఈ రోజు అందరికి కూడా చెప్తున్నాను కదా, అది విన్నారా మీరు? విన్నాను, అది చేస్తుందా ఉన్నాను ఆ విధంగా. అలా ట్రై చెయ్యండి. అవ్వదు అని మాత్రం అనుకోకండి మేడం. కూర్చున్నప్పుడు నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను ఈ 40 నిమిషాలు, నాకు ఎటువంటి ఆలోచనలు రావద్దు, వచ్చినా కూడా అంటే వాటిని అట్లానే కంట్రోల్ చెయ్యొద్దు. ఆలోచనల్ని మిమ్మల్ని తర్వాత ఆలోచిస్తాను, ఇప్పుడు మాత్రం నాకు ధ్యాన సమయము అని చెప్పి కూర్చోండి. ధ్యానంలో కూర్చునేటప్పుడు అలా అనుకొని కూర్చోండి. అప్పుడు చక్కగా ధ్యానం కుదురుతుంది. కుదరదు అనేది ఏమి ఉండదు. కుదరదు అనే నెగిటివ్ సంకల్పం మాత్రం ఒక్కసారి కూడా చెయ్యకండి. నా మనసులో ఎక్కువ నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. పిల్లలు కూడా అరుస్తుంటారు, ఆ నెగిటివ్ థింగ్స్ పక్కకు పోయి అంటారు. అది ఎందుకు నాకే తెలియక వచ్చేస్తాం. వస్తూనే ఉంటాయి మేడం. అంటే మేడం ఇది ఫస్ట్ నుంచి అది కంట్రోల్ చేసి ఇన్ని సంవత్సరాలు అంటే సరే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అప్పుడు కంట్రోల్ చేసినవన్నీ ఇప్పుడు ఏజ్ వచ్చేటప్పటికి అవి బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇందులో కరెక్ట్గా ఈ స్థితిలో ఉండగలిగితే గనక మీరు ఆలోచనలు పోతూ ఉంటాయి. పిల్లలు ప్రేమ అన్ని మీకు దొరుకుతాయి మేడం. వాళ్ళ విషయంలో కూడా సరే నా పిల్లలు ఇలా ఉన్నారు, సరే నా దగ్గరగా లేరు, ఎక్కువ ప్రేమగా మాట్లాడట్లేదు అనుకోండి. ఒకరు మనకు ప్రేమ ఇచ్చేది ఏంది మేడం, మనమే ఇవ్వాలి. మనం ఇచ్చే స్థితిలో ఉండాలి, అవతల వాళ్ళు తీసుకునే స్థితిలో ఉండాలి, కానీ మనమే ఆశించే స్థితిలో ఉండొద్దు. మేమందరం మీకు ఆత్మబంధువులమే, ఈ క్లాస్లో ఉన్నాక మీకు ఎవరు లేరన్న ఆలోచన కూడా రాదు. నేను నిలిపివేయలేదు మరి, రోజు కంటిన్యూ చేస్తాను మీ యొక్క ఇది. పిల్లల విషయంలో కూడా పాజిటివ్ గా నా పిల్లలు వస్తారు, నాతో బాగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, మేమందరం హ్యాపీగానే ఉన్నామన్న సంకల్పమే అనుకోండి మనసులో. కానీ ఎప్పుడు కూడా అరే నా పిల్లలు ఇలా నా మీద విసుక్కుంటున్నారు, సరిగ్గా లేరు, ప్రేమగా లేరు, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఇప్పుడు ఏదైనా మేడం మాట ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు మన మాట ఏదైతే ఉందో యూనివర్స్ లోకి వెళ్తే అది ఇప్పుడు రూపు దాల్చుకుంటుంది ప్రతి మాట కూడా. కాబట్టి అలా దాల్చుకోకుండా ఉండాలంటే మనం సరైన వాక్కులు, సరైన మాటలే మాట్లాడాలి. వాక్కుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంతకుముందు మీరు అప్పట్లో మన పురాణంలో కూడా చూసేది, ఋషులు మహర్షులు ఒక మాట మాట్లాడారంటే అది శాపము అంటే ఇంకా అది శ్రీకృష్ణుడికే తప్పలేదు, అట్లా ఉంటుంది. కాబట్టి మాటలో అంత పవర్ ఉంది లేదనుకుంటాం, కానీ అలా మాట్లాడొద్దు. 1కి 10 సార్లు మాట్లాడతారు, ఒకటే మాటని ఒకటే ఆలోచన చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే యూనివర్స్లోకి వెళ్ళి ఓకే ఈమెకి ఇదే కావాలేమో అని ఇన్నిసార్లు కోరుకుంటున్నామంటే అది కోరిక అనుకొని మనకి ఇస్తుంది. కాబట్టి అలాంటివి చెయ్యకండి ఈ రోజు నుంచి. ఒకవేళ మీకు అలాంటి ఆలోచన వచ్చింది అనుకోండి, నా పిల్లలు బాగానే చూసుకుంటున్నారు, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని, నేను ఇందాక సార్కి చెప్పాను కదా, అలా అనుకోండి. ఉంటారు, అంతా భగవంతుడే ఉన్నాడు, నేనైతే నా పిల్లల పట్ల ప్రేమగా ఉంటున్నాను అనుకోండి. మేడం మీ ద్వారా జన్మ తీసుకున్నారు వాళ్ళు, మీ ద్వారా భూమి మీదకి వచ్చారు, మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తారు మేడం. ఆ పేగు బంధము ఎప్పటికీ ఉంటుంది. లేదు మేడం, నా పిల్లలు వచ్చి నన్ను ఇంతవరకు ఒక చిన్న మాట కూడా నన్ను అనిండ్రు, చాలా లవ్లీగా ఉంటారు. పిల్లల విషయంలో నేనేం అవటం లేదు, నన్నే వాళ్ళు ఇదంటారు. ఎందుకంటే
మార్చుకోమ్మా నువ్వు మీరు ఎందుకు కూడా వాళ్ళు నొచ్చుకునేటట్టుగా ఒక్క మాట కూడా ఆలోచన మాట కూడా అదే రావద్దు మేడం. వచ్చినా కూడా మీరు ఇలా చేసుకోండి, మెల్లమెల్లగా అన్ని తగ్గిపోతాయిలేండి, తగ్గిపోతాయి, ఏం లేదు. ఏం అనేలేదు మేడం నేను. ఎందుకంటే వాళ్ళకి బాధ కలుగుతుందిగా మేడం మీ పట్ల, మీ వల్ల. మనం కూడా అలా అవును. కర్మ చెయ్యొద్దు. కాబట్టి మీరు వాళ్ళ విషయంలో ప్రేమగా ఆలోచించండి. మనము ఇప్పుడు కోళ్ళని, మేకలని అంటేనేమో చంపితే, కట్ చేస్తేనే అవి బాధపడతాయి. వాటి వల్ల మనం కర్మలు తీసుకుంటాం అనుకుంటాం గానీ, మనుషులు మాటల ద్వారా, చూపుల ద్వారా, ఇలాంటి చేతల ద్వారా మెయిన్ ఒక మాట అంటే చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. బతికిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. మాటకి అంత శక్తి ఉంటుంది. కాబట్టి మన మాటలు అది సరి చేసుకోండి. మెల్లమెల్లగా చేసుకోండి. ఒక్క రోజులో చేసుకోవాలని ఏం లేదు. మెల్లమెల్లగా మార్చుకోండి. నేనేమేమి మామూలు మారుతున్నాను, ఇంత క్లాసులు వింటున్నాను గదా! ఇంత ధ్యానం కూడా చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసుకుంటున్నా. ఆరోగ్యం పట్ల కూడా మీరేమనుకోండి అంటే తర్వాత రాసుకోండి. నేను నా జీవితంలో పొద్దున లేసి ఒక 108 సార్లు, కాకపోతే లోపల నుంచి నిజంగా మీరు అలా ఫీల్ అవుతున్నట్టు అనుకోవాలి గానీ, ఏదో పైపైనకి నోటితో అనుకున్నట్టు అనుకోకండి. స్నానం చేసేటప్పుడు గూడా మీ ప్రతి శరీరంలో ప్రతి పార్ట్‌ని గూడా, ఇప్పుడు చేతులు మనకి ఎన్ని పనులు చేస్తాయి మేడం. ఆఖరికి ఫుడ్ తినాలి, మన బాడీ క్లీన్ జేసుకోవాలంటే గూడా అవే. అలా వాటికి అవేమేం పనులు జేస్తున్నాయో గుర్తు జేసుకొని వాటికి థాంక్స్ చెప్పుకోవాలి. మన బాడీలో ప్రతి పార్ట్‌కి గూడా థాంక్స్ చెప్పుకోండి. అలా చెప్తూ ఇంకోటేంటంటే ఇది గూడా నేను నా జీవితంలో ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా ఉన్నాననేది 108 సార్లు అనుకోండి. ఖచ్చితంగా అనుకోండి. మీకు ఖచ్చితంగా ఆరోగ్యం బావుంటుంది. పిల్లల విషయంలో గూడా స్ట్రెస్ పోతుంది మేడం. థ్యాంక్స్ మా. ఇంకోటి నేను వాక్ చేస్తాను డైలీ ఈవినింగ్, మార్నింగ్. అది ఓకే మేడం. చేసినప్పుడు ఈ నరాలంతా లాగుతున్నాయి. దానికి ఏదైనా ఉందా మెడిటేషన్? ఇంకోటేంటంటే ఇదే మేడం, మీరు సార్ని అడగా. ఆహారం యా. గూడా కొంచెము ఇప్పుడు ఇప్పుడు తెలుపు ఆహారమే, ఇప్పుడు పోషకాహారం గాకుండా మరి నార్మల్ తీసుకున్నా గూడా వాటిల్లో ఏం లేక గూడా వీక్‌నెస్ వల్ల గూడా అలా అవుతుంది. కొంచెము ఒకసారి ఇప్పుడు పండ్లు, కూరగాయలు పచ్చివి తినగలిగితే తినండి. మిగిలిన సమయంలో కొంచెము ఏందంటే ఇప్పుడు జొన్న రొట్టి అట్లా చేసుకోగలుగుతారు గదా! అలా చేసుకోండి. కూర్చొనైనా చేసుకోండి. నిలబడే చేసుకోవాలని ఏం లేదు గదా! కొన్ని కొన్ని మార్చుకోండి. ఇప్పుడు యాక్టివ్గానే సిరిధాన్యాలుంటాయి. ఉంటాను. మీరు ఒక్కరే గాబట్టి చాలా రోజులొస్తాయి. ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు తెచ్చుకున్నా. ఎందుకంటే బలమైన ఫుడ్ గూడా తీసుకోవాలి. అది మన శరీరానికి శక్తి సరిపోక గూడా కొన్ని లాగుతూ ఉంటాయి అలా. ధ్యానం చేయండి. మీరు శ్వాస మీద ధ్యాస పెడితే కొన్ని కొన్ని చాలా వరకు తగ్గిపోతాయి మేడం. సరే ఓకే ఈ మేడం. నాన్ ముద్ర వెజ్ కూడా పనిచేస్తుంది మేడం. వెయిట్ అనేది లాస్ అవుతారు. వెయిట్ ఏమైనా ఉన్నారా మీరు? వెయిట్ ఏమైనా బరువు ఏమైనా ఎక్కువ ఉన్నారా? ఉండాల్సిన దానికంటే ఏమన్నా? 62 ఉన్నాను. ఎంతండి? 52 ఉన్నారు సార్. 52 ఉన్నారంట. ఓకే మేడం. అంటే ఎక్కువ సేపు నడవడం వల్ల ఏమైనా ఇబ్బంది నా అనిపిస్తే ఏజ్ 68. ఉమ్, 68 నా ఏజ్. నేను 62 ఓకే. ఉన్నాను. ఎంత టైం వాక్ చేస్తున్నారు మేడం? ఎంత టైం వాకింగ్ చేస్తున్నారు, నడుస్తున్నారు? ఉదయం 1/2 అవర్, ఈవినింగ్ 1/2 అవర్. ఎక్కువసేపు చేయటం లేదు. ఎందుకంటే కాళ్ళు ఈ నరాలు లాగుతున్నాయి, కాళ్ళల్లో, చేతల్లో. ఇవి వంకరలు తిరిగిపోతున్నాయి. ఓకే మేడం. ఈ ముద్ర మీకు బాగా మేడం, పనిచేస్తుంది. ఇది ఒకటి సూర్యముద్ర చెప్పండి సార్. సూర్యముద్ర మేడం పడుతుంది. ఇది గుర్తుంచుకుంటే, ఇది గుర్తుంది. ఓకే. ఇంకోటి చెప్పండి అంటే మాత్రం ఇది జాయింట్ ముద్ర ఒకసారి చెప్పండి సార్. దానివల్ల కూడా ఈ లాగడం ఇవి తగ్గిపోతాయి. ఒకసారి చూపించండి. జాయింట్ ముద్ర సార్. ఎడమ చేతిలో రింగ్ ఫింగర్ ఇందాక మనం చూపించినట్టుగా ఇట్లా కాకుండా డైరెక్ట్ పట్టుకోవాలి మేడం. ఈ చేతిలో వచ్చేసి కుడి చేతిలో మధ్య వేలు. కుడి ఈ విధంగా చేతిలో ఉంగరపు వేలా సార్? అవును మేడం. కుడి చేతిలో కుడి చేతిలో ఉంగరపు వేలు, ఎడమ చేతిలో మాత్రం మధ్య వేలు. కాదు చూస్తున్నారా మేడం. సార్వి? రివర్స్ ఉంది. కుడి చేతిలో మధ్య వేలు, ఎడమ చేతిలో వచ్చేసి రింగ్ ఫింగర్. రాంగ్ రివర్స్ వచ్చింది అది. ఓకే. ఎంతసేపు చేయాలి సార్? 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయొచ్చు మేడం. ఎడమ చేతిలో మధ్య వేలు, కుడి చేతిలో రింగ్. ఓకే సార్. ఈ దీనికి విధంగా గ్యాస్ అన్ని ఏం లేదు, మామూలు కూర్చోవాలి. మామూలుగా కూర్చొని తొడల మీద పెట్టుకొని మీరు చైర్లైనా కూర్చొని చేసుకోవచ్చు. ఆకాశం వైపు ఉండేట్టు చేయాలి. ఏ ముద్ర అయినా సరే మనం చేసేటప్పుడు మన 2 తొడల మీద చేతులు ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని 10 నిమిషాలు నుంచి 20 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు మేడం.
థ్యాంక్ యూ దాని సార్. తర్వాత ప్రాణముద్ర ఉంటుంది మేడం, ఇది కూడా చేసుకోండి ఒక 10 minutes. ఇది ఈ 2 ముద్రలు అయిన వాయు తర్వాత ముద్ర చూపించండి వాయు సార్. దీనికి జాయింట్స్ కి ఏంటంటే వాయు కుడి ముద్ర. చేతిలో ఏమో మీరు చెప్పినట్టు అదే ఉంగరపు వేలు, ఎడమ ఉమ్, చేతిలో మాత్రం మధ్య వేలు, ఆ ఉమ్, తర్వాత వాయు ముద్ర చెప్పండి. ఓకే. వాయు ముద్రతో పాటు ప్రాణశక్తి కూడా బెటర్. అదే ఇప్పుడు అక్కడ జాయింట్స్లలో ఏమైనా ఎయిర్ లాక్ అయినా కూడా ఆమెకి అక్కడ పెయిన్ వచ్చి అక్కడ దాకా లాగుతూ ఉంటుంది సార్. అదే నరాలు అనుకుంటున్నారు కదా. అవును. అవి 3 మళ్ళొకసారి క్లియర్ గా మేడంకి చూపియండి. ఓకే మేడం. నేను ఒక్కొక్కటి మళ్ళీ క్లియర్ మీకు చెప్తాను. 3 ముద్రలు ఒక్కసారి చూడండి మేడం. ఫస్ట్ వచ్చేసి సూర్యముద్ర. సూర్యముద్ర. ఈ రింగ్ ఫింగర్ వచ్చేసి 2 చేతుల్లో బొటన వేలు మొదటి భాగంలో పెట్టుకోవాలి, పైన టచ్ చేసేయాలి. దీన్ని సూర్యముద్ర అంటారు. ఇది ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు చేయండి. ఓకేనా? అదేవిధంగా సేమ్ అట్లానే వాయుముద్ర. చూపుడు వేలుని ఈ బొటన వేలు చివరి భాగంలో పట్టుకొని మళ్ళీ సేమ్ అట్లానే చూపుడు వేలు పైన ఆనిచ్చి ఉంచాలి. ఈ 2 ఇది కూడా 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు చేయండి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి కీళ్ళ ముద్ర ఉంది కదా మేడం, ఈ కీళ్ళ ముద్ర వచ్చేసి ఈ విధంగా చేయండి. కుడి చేతిలో రింగ్ ఫింగర్ సార్, ఎడమ చేతిలో వచ్చేసి మధ్య వేలు. అవును, సేమ్ స్ట్రైట్ గా ఉండాలి మిగతా 3 వేలు మేడం అనేది. విన్నారా నవనీతమ్మ మేడం? వింటాను, చేస్తాను కూడా. ఓకే. వినండి మేడం, తర్వాత వీడియో వస్తుంది, దాంట్లో చూస్తే మీకు డౌట్ ఉంటే చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయండి మేడం, మీ సమస్య అనేది త్వరగా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్. పత్రిజీ సార్ గారికి, సుమా మేడం గారికి, మీకు అందరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ Thank you. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. భవానీ మేడం. కిరణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే సార్. నమస్తే. నేను ఈ రోజు జాయిన్ అయినా మేడం. మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు మీ గురించి. నేను అనుకోకుండా ఈ రోజు నిన్న నైట్ ఇన్స్టాగ్రామ్ లో చూసుడుతోటి జాయిన్ అయినా మేడం. ఓకే సార్. అయితే ఏంటంటే సార్ మనకు మహావతార్లో వచ్చేసి జూమ్ క్లాస్లో మార్నింగ్ 5 to 6:30 మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది సార్. నైట్ మాత్రం 9 to 10 నైట్ బ్యాచ్ ఉంటుంది సార్. ఓకే ఓకే మేడం. అయితే ఈ మార్నింగ్ బ్యాచ్ మాత్రము 21 డేస్, ఎవ్రీ మంత్ 21 డేస్ అంటే సండేస్ కలుపుకొని 25 డేస్ ఉంటుంది సార్ మనకు. మేడం. నైట్ బ్యాచ్ మాత్రం 365 డేస్ సార్. సండే మాత్రమే మార్నింగ్ ధ్యానం ఉంటుంది, ఎవ్రీడే నైట్ ఉంటుంది సార్. నైట్ 9 to 10 ఉంటుంది. సండే మాత్రం అన్ని ఇప్పుడు 4 లాంగ్వేజెస్ కండక్ట్ చేస్తాము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ. అయితే ఏంటంటే అది ఇంకా అన్ని అంతా కలిపి ఒకటే లింక్ ఇస్తాం ఆ రోజు. సండే ఒకరోజు పౌర్ణమి ధ్యానం ఒకరోజు, అంతా కంబైన్డ్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య ధ్యానం అనేసి అది ఒకటి కంబైన్డ్ గా ఉంటుంది. మిగిలిందంతా మాత్రము మన లాంగ్వేజ్ మనకు సపరేట్ గా ఉంటుంది సార్. అదే మార్నింగ్ మీకు కన్వీనియంట్ ఉంటుందో, ఈవినింగ్ కన్వీనియంట్ ఉంటుందో టైం చూసుకొని జాయిన్ అవ్వండి. ఓకే 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 మేడం. ఓకే సార్. మీ గ్రూప్ లో ప్రతిదీ మార్నింగ్ లింక్ వస్తుంది, ఈవినింగ్ లింక్ వస్తుంది సార్. ఇంకా మహావతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇన్ని రోజులు జరిగిన వీడియోస్ అవి పెట్టుకొని కూడా మనం ఇప్పుడు ఈ 3 days ఉండదు కదా ధ్యానం, అది చేసుకోవచ్చు. నైట్ టైంలో జాయిన్ అయ్యి నైట్ కూడా చేసుకోవచ్చు సార్. ఇలాగ హాలిడేస్ ఏ ఉంటాయి కదా ఈ 3 days. ఓకే సార్. March 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సార్ మళ్ళీ మార్నింగ్ బ్యాచ్ లో. మార్చ్ 1st ఇది శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ట్రై చేయండి సార్. అంటే ఇదే ఫస్ట్ సార్. సార్ మీరు ఇంతకు ముందు ధ్యానం ఏమైనా చేశారా? నేను సిద్ధ సమాధి యోగా అని చెప్పి SSY అని చెప్పి కొద్ది రోజులు చేసిన మేడం. అది ఓకే ఆ సార్. తర్వాత కొంత పని ఒత్తిడి వల్ల అది మానేయడం జరిగింది. తర్వాత అంతా ఇక కొంచెం భక్తి మార్గంలో పోవడం జరిగింది. భక్తి మార్గంలో ఏంటంటే మీలాంటి అంటే సాన్నిధ్యం మాకు ఒక సర్కిల్ లేదు కదా. అవును సార్. ఇది ఏంటంటే మనకు సజ్జన సాంగత్యము కంపల్సరీ సార్. దీంట్లో ఏం చెప్తామంటే
మామూలుగా 3+2+1 ఫార్ములా ఉంటుంది పత్రిజీ మన ఆనాపానసతి ధ్యానంలో. ఏంటంటే ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం వచ్చేసి సజ్జన స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడము, లేదంటే మనలో ఏం అంతరంగికంగా ఏం మార్పులు జరిగాయి, మనం ఏం మారుతున్నాము అనేది కూడా మనము అధ్యయనం చేసుకోవడము. బుక్స్ చదివితే కూడా కదా సార్, అందులో ఇప్పుడు మనము చదువుతాము, నేర్చుకుంటాము, అది కూడా అధ్యయనం చేసినట్టే. అదొకటి. ఈ సజ్జన సాంగత్యం వచ్చేసి క్లాస్లో జరుగుతుంది. మార్నింగ్ ఒక 40 మినిట్స్ 1 అవర్ ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తోటి. నైట్ కూడా అలా జరుగుతుంది. ఈ 3 ఫార్ములాలు పాటిస్తే మనము ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, జాబ్లో స్ట్రెస్ ఏవైనా కూడా అక్కడ మనము ఎలా దాంట్లోంచి బయటపడాలి. ఇప్పుడు మాట్లాడుతున్నారనుకోండి, అవతలి వాళ్ళు ధ్యానము ఏది చెయ్యరు, వాళ్ళకు కొంచెం జ్ఞానపరంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ చేతులతోటి అన్ని రకాలుగా కొంచెం కర్మలే చేస్తూ ఉంటారు. మనము అవి చేయకుండా ఉంటాము. సరే వాడు మాట్లాడుతున్నాడు కదా పోన్లే మనము అని వదిలేస్తూ ఉంటాం. మెల్లమెల్లగా అలా మార్పు చేసుకుంటూ ఉంటాం సార్. ఒక్క రోజులో ఏది అవ్వదు. మెల్లమెల్లగా మనది కూడా వింటూ ఉంటాయి. కొన్నిసార్లు ఏందంటే ఇట్లా చేస్తూ ఉన్నా కూడా పడిపోతూ ఉంటాము. మళ్ళీ ఏంటంటే మనము ఓకే, నేను ధ్యానము ఇవన్నీ చేస్తున్నా, మంచి మార్గంలో ఉన్నా, ఇలా ప్రవర్తిస్తున్నా ఏందని మనం కాన్షియస్‌లోకి కూడా వచ్చేస్తాము. అలా సార్. అది శ్వాస మీద ధ్యాస పెట్టండి సార్. ఏం లేదు. ఇప్పుడు ఇంత స్టార్టింగ్ నుంచి ఉన్నారా సార్ మీరు ఇప్పుడు క్లాస్‌లో? ఇప్పుడు లాస్ట్‌కి జాయిన్ అయ్యారా? నేను కొంచెం లాస్ట్ చేయాలండి మేడం, టైం చూసుకోలేదు నేను కొంచెం లేట్‌గా చేశాను. ఓకే. ఓకే సార్. ఏం లేదు సార్. ఇప్పుడు ఇలా వేళ్ళలో వేళ్ళు వేసుకొని ధ్యాన ముద్ర పెట్టుకుంటాము. కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకుంటాము. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టేస్తాము. ఇంకా చైర్‌లో కూర్చుంటే మాత్రం ఇలా. కింద కూర్చున్నట్టయితే బట్ట గాని డైరెక్ట్ భూమి మీద కూర్చోవడానికి లేదు సార్. మన ఎనర్జీ మళ్ళీ భూమాతకు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కింద బట్ట గాని, క్లాత్ గాని ఏదైనా వేసుకొని కూర్చుంటాము. కళ్ళు 2 మూసుకొని అంటే ఇప్పుడు సహజంగా మనం మాట్లాడుతున్నా కూడా శ్వాసక్రియ జరుగుతూ ఉంటది కదా సార్, శ్వాస. దాన్ని మనము సైలెంట్‌గా ఉన్నప్పుడు గమనిస్తూ ఉంటాము. ఎట్లా అంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు బయట ఇంద్రియాలైతే అప్పుడు ఇంద్రియాలు ఏం చేయవు కదా సార్. మనసు ఒక్కటే పని చేస్తుంది అప్పుడు. ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి గానీ, ఆలోచనలు కట్ చేస్తుంటాము. ఈ మామూలుగా సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉంటామనమాట. అలా చెయ్యాలి సార్. ఇప్పుడు లాస్ట్ మేము 5 మినిట్స్ కూడా ధ్యానం చేపిస్తాను. అప్పుడు కూడా చేయండి. అలాగే ఉండండి, లీవ్ అవ్వకుండా. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ మీకు? ఇక రేపటి నుండి మీతో ఫ్రీగా ఉంటాం మేడం. అంటే ఈరోజు కొంచెం ఇప్పుడే కొత్త కనుక. ఓకే. ఓకే సార్. ఓకే సార్. అప్పుడు డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి సార్ ఇంకా. అవునవును. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మనోరమ మేడం అని ఉన్నారు కదా, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నరసింహులు అని ఉన్నారు. శివానందం అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. పేర్లు పిలుస్తున్నాను కదా, అన్మ్యూట్ చేసుకోండి. సంతోష మేడం. సంతోష మేడం నిన్న అన్మ్యూట్ చేసుకున్నారు మీరు, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సంతోష మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను నిన్ననే జాయిన్ అయ్యాను క్లాస్. నిన్ననే జాయిన్ అయ్యారా? ఓకే మేడం. సార్తో మాట్లాడాలనుకున్నాను, ఇక వేరే వాళ్ళు మాట్లాడుతున్నారని. ఇంకా ఇది ఇప్పుడు నిజంగానే అది చాట్ బాక్స్ లో పెట్టాను మేడం, తీసుకోండి నంబరు. ఓకే మేడం. చాట్ బాక్స్ లో పెట్టాను, తీసుకోండి. సార్ తీసుకున్నాను మేడం నెంబర్. తీసుకున్నారా? ఓకే. ఓకే. చాట్ బాక్స్ లో పెట్టాను, నిన్న తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తీసుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు ధ్యాన పరిచయం ఉందా మేడం? ఇదే ఫస్టా? చేస్తున్నాను మేడం, ఒక 3 months నుంచి చేస్తున్నాను. ఎంత టైం కూర్చుంటారు మేడం? ఫస్ట్ లో 40 minutes అట్లా కూర్చునే వాళ్ళం మేడం. ఇప్పుడు హెల్త్ అంత కొంచెం డిస్టర్బ్ అయింది, కూర్చోలేకపోతున్నాను. ఒక 10-15 minutes కూర్చుంటున్నాను అంతే. ఓకే. ఇది క్లాస్ లోకి రండి మేడం. డైలీ కూడా ఇప్పుడు నైట్ బ్యాచ్ ఇప్పుడు గ్రూప్ లో ఉన్నారు కదా మీరు, లింక్ ఎలా వస్తుంది? ఉన్నాను మేడం, గ్రూప్ లో ఉన్నాను. గ్రూప్ లో ఉంటే ఇప్పుడు నైట్ లింక్ వస్తుంది, మార్నింగ్ లింక్ వస్తుంది మేడం. మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటుందో ఆ టైంలో జాయిన్ అవ్వచ్చు.
అంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయా మేడం క్లాసెస్? రాత్రిది ఇప్పుడు నైట్ బ్యాచ్ 365 డేస్ మేడం. అది కంటిన్యూషన్ ఉంటుంది. మార్నింగ్‌ది మాత్రము ఒక ప్రతి మంత్‌లో ఒక 5 డేస్ ఉంటదంతే. అంటే 9 to 10 ఉంటుందా మేడం నైట్? నైట్ 9 to 10 ఉంటుంది మేడం. మార్నింగ్ 5 to 6:30 అంతేనా మేడం? నైట్ మాత్రం ముందుగా ఏముంటుందంటే ఈ ముందుగా మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్తారు. తర్వాతనే మనకు ధ్యానం ఉంటుంది. అదే మేడం. ఇప్పుడు మార్నింగ్ మాత్రం మనకు ముందుగా ధ్యానం ఉండి తర్వాత క్లాస్ ఉంటుంది కదా అలా. అదే. ఓకే ఓకే మేడం, జాయిన్ అవుతాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నరేష్ సార్. నరేష్ సార్. నరేష్ జే అని ఉన్నారు కదా సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నరసింహులు. కొత్తగా వస్తే ఏమైనా డౌట్స్ ఉన్నా క్లాసెస్ గురించి కానీ. హుస్సేన్ ఈరా అని ఉన్నారు కదా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం పద్మ మేడం మాట్లాడతారా మీరు? పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. క్లాసెస్కి ఎన్ని మంత్స్ నుంచి వస్తున్నారు? ఇప్పుడు జనవరి 1st జాయిన్ అయ్యాను మేడం. ఓకే మేడం. ఫస్ట్ లో బాగానే ఉంది కానీ ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల సరిగా అవ్వడం లేదు. కానీ అలా నెమ్మదిగా చేస్తున్నాను. 1 hour చేస్తున్నాను. డైలీ 3 hours అన్నమాట. మార్నింగ్ 1 hour, ఆఫ్టర్నూన్ 1 hour అలా చేస్తున్నాను. ఓకే మేడం, సూపర్. కొంచెం పర్వాలేదు కానీ బాగా డిస్టర్బెన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి మనకు మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు జాయిన్ అవుతారు కదా మేడం, మీరు నోట్ కూడా చేసుకుంటారు, నేను చూస్తూ ఉంటా క్లాసులలో. బుక్స్ ఏమైనా చదువుతున్నారా? పీడిఎఫ్ పంపిస్తాను కదా. పీడిఎఫ్ చదువుతున్నాను మేడం. ఓకే మేడం. ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దాంట్లో మీరు నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్నే అక్కడ మళ్ళీ అప్లై చేయండి. అంటే ఇప్పుడు నెగిటివ్ ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో దాని గురించి నెగిటివ్గా ఆలోచించకుండా అక్కడ పాజిటివ్ సంకల్పం చేసి మీకు అదే ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుని మీద భారం వేసేయండి. తను ఉన్నాడు, చూసుకుంటాడు. ఇప్పుడు బాబా ఉన్నాడు అనుకోండి, నాకు బాబా ఉన్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు, ఏం అవ్వదు, అంత బాగానే ఉంటుంది అని అనుకోండి. ఏం అవ్వదు మేడం. ఓకే మేడం. చేస్తుంటే ఎలా ఉంది మేడం ధ్యానం మరి? బాగుంది మేడం, చాలా రిలీఫ్ గా ఉంటుంది. చేస్తుంటే కూడా 1 గంట స్ట్రెస్ అయినా ఫ్రీగా ఉంటున్నారా? స్ట్రెస్ ఫ్రీగా అంత ప్రశాంతంగా? ఉంటుంది. కానీ కొంచెం ఎక్కువసేపు ఉండలేకపోతున్నా. అంటే అదే 1 hour చేస్తున్నాను కానీ ఒక 1/2 hour అలా కొంచెం డీప్ గా ఉంటుంది. అయితే మేడం ఎక్కువ మాటలు మాట్లాడకుండా కొంచెం మౌనంగా ఉండండి. ఇప్పుడు మన దాంట్లో ఉన్న గురువులతో వీళ్ళతో మాట్లాడి ఇలా అయితే ఏం అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎనర్జీ పెరుగుతూ ఉంది కానీ తగ్గదు. మామూలుగా ఇప్పుడు రిలేటివ్స్‌లో అక్కడ ఇక్కడ కొన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థితి వేరే ఉంటుంది, మనది వేరే ఉంటుంది. మాట్లాడొద్దని కాదు. ఎంత మాట్లాడొచ్చో నేను అంత ఎలా మాట్లాడి మిగిలింది కట్ చేస్తూ ఉండాలి. తక్కువే మాట్లాడతాను మేడం. ఫోన్ కూడా ఎక్కువ మాట్లాడను. నేను ఎక్కువసేపు మౌనంగా ఉన్నట్టయితే ధ్యానం కూడా బాగా కుదురుతుంది మేడం. తక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి. మౌనంగా ఉంటే ధ్యానం బాగా కుదురుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడితే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లేదంటే మనం ధ్యానం చేస్తాము. ధ్యానం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మాస్టర్స్ ఏంటంటే సేవ కూడా చెయ్యాలి. ధ్యానమే కాదు,
ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యమే కాకుండా సేవ కూడా చేయాలి. సేవ కూడా చేసినప్పుడు ఏంటంటే మనము ఆత్మకు సంబంధించిన పనులు చేసినట్టు. ఎంతసేపటికి మనము మనకు సంబంధించిందే చేసుకున్నట్టు. ఇవి 3 చేసినా కూడా ఇప్పుడు ఆత్మ సేవకు సంబంధించింది. ఇవి కూడా ఆత్మకు సంబంధించినవే. కాకపోతే ఆ సేవ చేసినప్పుడు మనము ఆత్మకు సంబంధించినవి చేసుకున్నట్టు. మనము ఈ మరణించక ముందే మరణించాలలో దాంట్లో చెప్పుకున్నాము. ఆత్మ సేవలు చేస్తే ఎంత బావుంటుందో. అందరికి ఎవరికైనా ఇప్పుడు ధ్యానము చెప్పండి. ప్రతి ఒక్కరికి గూడా ఇట్లా మీరు గూడా ధ్యానంలోకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ గూడా ఉంటారు గదా! వాళ్ళని గూడా ధ్యానంలోకి తీసుకురండి. మీకెక్కడ ఇప్పుడు ఆఫీస్‌లో కొలీగ్స్, బయట ఎక్కడైనా ఏ పరిచయాలున్నా గూడా వాళ్ళని మేమిలా చేస్తున్నాము, బావుంటుంది. మీరు గూడా రండి అని చెప్పండి. ఇంకోటేందంటే ఆహార నియమాల్లో కొంచెం శాకాహారం తీసుకోవాలి. ఇది హింసాహారం ఒకటి చేయకూడదు. 5 రకాల ఆహారాలు కూడా కొన్ని తీసుకోకూడనివి ఉంటాయి. తీసుకోవద్దు అని కాదు. అవి తీసుకుంటే ఏందంటే మన శక్తే ఇప్పుడు మేడం అన్నారుగా ఇందాక నాకు వీక్‌నెస్ ఉంది ఇలా అని అన్నారు గదా! అప్పుడేంటంటే ఇప్పుడు వైట్ రైస్ తీసుకుంటే దాంట్లో కంప్లీట్‌గా గ్లూకోజే ఉంటుంది. అది తీసుకోవడం వల్ల షుగరు, డయాబెటికు షుగరు, ఇది థైరాయిడ్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి గాబట్టి అలాంటి ఆహారం. మిల్క్ ఇప్పుడు మొత్తము మీరు ఎక్కడ ఏ న్యూస్‌లో చూసినా గూడా అది కెమికల్ మిల్క్ ఉంటుంది అని అంటారు. ఇంకోటి ప్యూర్ దొరికినా గూడా ఇప్పుడు మన ఏజ్‌కి ఏంటంటే ఆ మిల్కు అరగదు. మన శరీరం తీసుకోలేదు దాన్ని. డైజెషన్ అవ్వదనమాట. అదొకటి. ఇంకోటేంటి వైట్ షుగర్ తీసుకుంటే కంప్లీట్‌గా బ్లడ్‌లో కలిసిపోతుంది. అది. మైదా తీసుకుంటే మాత్రం వారం రోజులు పడుతుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో గూడా మనకు అరగదు. ఇది బాగా ఇది ఉంటుంది గదా! ఆయిల్ ఒకటి బాగా డబుల్ ఫిల్టర్ అది చేసినవి తీసుకోవద్దు. ఇంకోటేందంటే ఆయిల్‌లో మొత్తం కంప్లీట్‌గా గానుగ ఆయిల్ తీసుకోవాలి. వాటి ప్లేస్‌లో గానుగ ఆయిల్ తీసుకోవాలి. గోధుమలు గూడా గోధుమలేంటంటే అదే మనకు ప్యూర్‌గా దొరుకుతున్నాయి. ఎటువంటి మందులు వేయకుండా అంటే అలాంటివి తీసుకోండి. గానుగ ఆయిల్స్ తీసుకోండి. కాకపోతే ఇప్పుడు మామూలు డబుల్ ఫిల్టర్ ఆయిల్ ఎక్కువ యేసుకుంటాము. 2, 3 ఇట్లా అంటే 200 ఎంఎల్ దాకా యేసుకున్నాము. 100, 150 ఎంఎల్ యేసుకుంటున్నామంటే ఇది కొంచెము ఓ 50, 70 ఎంఎల్ యేసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఇలాంటి ఆయిల్స్ తీసుకోండి. మన ఆరోగ్యం కోసమే గదా ఏదైనా చేసేది. అలా తీసుకోండి. ఇంకోటేందంటే తినకూడని ఆహారాలలో వెల్లుల్లి మాత్రము తీసుకోవద్దు. అదేంటంటే మనం మాంసాహారం మానేస్తాము. కొన్ని మాటలు మాట్లాడుతున్నాము. ఆఫీస్‌లో ఇలా స్ట్రెస్ అవుతుంది. నెగెటివ్ గూడా మాట్లాడాల్సొస్తుంది. మాకు గూడా అలాంటి కోపమే వాళ్ళలాగొస్తుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు వెల్లుల్లి తినడం వల్ల అది రజోగుణము ఉంటుంది దాంట్లో లక్షణాలు. మళ్ళీ మాంసాహారం తినాలనిపిస్తుంది. కోపము, ద్వేషము ఇలాంటివన్నీ గూడా దానివల్ల భయము ఇలాంటివన్నీ గూడా అలాంటి ఆహారం వల్ల వస్తుంది గాబట్టి, వెల్లుల్లి ఒకటి, మాంసాహారం ఒకటి తీసుకుంటే మనలో కోపము, భయము, బాధ ఇలాంటివైతే తగ్గవు. ఎందుకంటే అవి కట్ చేస్తున్నప్పుడు నిజంగా వాటిలో ఏ రకమైన ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అవి మనం తిన్నప్పుడు మనకు గూడా మన ప్రవర్తన మనది గూడా అంతా అలాగే ఉంటుంది. ఆహారము ఎంత శుద్ధ సాత్వికంగా తీసుకుంటే మన ఆలోచనలు అన్నీ గూడా శుద్ధంగానే ఉంటున్నాయి. కాబట్టి మనకెటువంటి స్ట్రెస్ ఉండదు. ధ్యానం గూడా బాగా కుదురుతుంది. ఇవి పాటించాలి. ఇంకోటేంటంటే ముఖ్యంగా మన మహావతార్‌లో ఇందాక చెప్పాను. అదే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను. ఇంకా సేవ ఇంకో రకంగా గూడా చెయ్యొచ్చు. ఏందంటే ఇలా మేమెలా చేస్తున్నామో హోస్టింగ్ ఎలా చెయ్యొచ్చు. హోస్టింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుకు రండి. హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళ నంబర్ ఇవ్వండి. ఎవరెవరికి సేవ చేయడమో ఇంట్రెస్ట్ ఉందో. ఇంకోటేందంటే ఇప్పుడు మీరందరూ ఎలా జాయిన్ అయ్యారో ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో చూసి అలా నంబర్స్ ఒస్తాయి. అలాంటివి నంబర్స్ గూడా మేము కాల్ చేస్తాం మేడం, ఫాలో అప్ చేస్తాం అనే వాళ్ళు గూడా హ్యాండ్ రైజ్ చేసి ముందుకు రావచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరు గూడా సేవ చేయాలి. హోస్టింగ్ చేసే వాళ్ళైనా, ల్యాప్‌టాప్ ఉంది మేము హోస్టింగ్ చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు గూడా హ్యాండ్ రైజ్ చేయండి. కాల్ చేస్తాం అనుకున్న వాళ్ళు గూడా హ్యాండ్ రైజ్ చేయండి. మీ పేరు, మీ మొబైల్ నంబరు ఇవ్వండి. ల్యాప్టాప్ మీదే హోస్టింగ్ చెయ్యాలా మేడం? మామూలుగా చేయడం అవ్వదా? ల్యాప్‌టాప్ లేకుండా చేయడం అవ్వదు మేడం. అంటే నాకు ల్యాప్టాప్ ఉంది కానీ యూజ్ చేయడం కొంచెం ఇవాళ చెక్ చేస్తారు కదా మేడం. ఓకే. కంప్యూటర్ పెట్టిమ్మంటాడు. పెద్దదైతే నేను చేయగలను. మేడం మీరు చెప్తారా మేడం ఎలా చేయాలో? సంతోష మేడమా? అవును మేడం. నేనే మేడం. అది హోస్టింగ్ చేయడం చెప్తాను. అవును మేడం. అవును మేడం. ట్రైనింగ్ ఇస్తాం మేము.
అది మరి మేడం వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం మేడం. మీరు ట్రైనింగ్ ఇస్తే చెప్తాం మేడం, హోస్టింగ్ చేస్తాం. చేస్తారా మేడం మీరు సంతోష మేడం? చేస్తాను మేడం. ఇప్పుడు ఓకే యూట్యూబ్ లో మేడం. చాట్స్ అవి పంపించండి. యూట్యూబ్ లో మీ వీడియోనా? అది మేము నైట్ బ్యాకప్ కూడా అంటే కొద్ది రోజులు ఇప్పుడు మీకు కొంచెం అలవాటు అయ్యేంత వరకు కూడా ఒక 3-4 డేస్ మీరు బాగా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పటి వరకు కూడా ఉంటాం మేము. పంపించండి, నేను వేరే టీచర్స్ కూడా చెప్తాను. మొత్తం అది అయిపోయిందంటే సెటప్ తీసుకెళ్ళిపో. నైట్ టైం అయితే చెప్పగలం, సంతోష మార్నింగ్ మేడం టైం అంటే మేడం డే టైం అయినా నైట్ టైం అయినా ఏదో ఒక టైం చెప్పొచ్చు కదా. నైట్ టైం లేదు మేడం, ఓన్లీ మార్నింగ్ టైము. నైట్ టైము మేడం చేస్తున్నారు కదా. లాగా అలాగా. అమ్మో, మార్నింగ్ టైం అంటే సెలవు రోజుల్లో చెప్పగలం కానీ. సంతోష మేడం ఒకసారి మీ నంబర్ చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకొని. సంతోష్ మేడం మ్యూట్ అయిపోయారు మీరు, వాయిస్ ఏం రావట్లేదు. లేదు, చాట్ బాక్స్ లో పెట్టండి, అలా చెప్పడం ఇబ్బంది అయినా కూడా. అలా ఏం లేదు మేడం, ఇది మ్యూట్ ఆప్షన్ రాలేదు నాకు. ఓకే చెప్పండి మేడం. 96 96 529 529 28632. 28632. ఒకసారి చెప్తాను వినండి మేడం. 9652928632. అంతేనా? మార్నింగ్ ఓకేనా మేడం, మీకు చేయగలుగుతారా? మార్నింగ్ 5 to 6 మేడం. 5 to 6:30 అటు ఇటు, ఇంకా కొంచెం ఒక టైం అటు ఇటు అయినా కూడా 7 అవుతుంది అలా. మార్నింగ్ కుదరకపోవచ్చు మేడం, మనకు వేరే క్లాస్ మార్నింగే ఉంటుంది అవసరం ఉంది మేడం. నాకు వేరే ఉంటుంది మేడం, క్లాస్ ఉంటుంది 5 to 6 ఉంటుంది. ఓకే ఓకే. ఇంకా మిగతా టైం ఏదైనా అంటే ఓకే. మీరు నేర్చుకొని ఉండండి, ఎమర్జెన్సీ పర్పస్ లో కూడా యూజ్ అవుతుంది కదా మేడం. ఇంకో మేడం అలాగే ఉంటారు, ఓకే. తను పారిజాత మేడం అని. మేడం నేను చేస్తాము మార్నింగ్. తనకు ఏంటంటే ఆవిడకు నాకు ఒకేసారి ఇంకా టైం కుదరకపోవచ్చు కదా, అలాంటి టైంలో కూడా ఉపయోగం ఉంటుంది కదా. చేస్తాను అంటే ఓకే నాకు వేరే ఉంటుంది మేడం, అందుకని అంటున్నా. మిగతా టైం ఎప్పుడైనా ఓకే మేడం. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం. ముందుకు వచ్చినందుకు. శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం మార్నింగ్ 7 అంటే కొంచెం ప్రాబ్లం మేడం, 7 అంటే క్యారియర్లు. మామూలుగా మనకు 6:30 టైం మేడం. మీరు ఇప్పుడు 1 by 1 మాస్టర్స్ అందరు మాట్లాడుతున్నప్పుడు ఇంకా టైం పోతుంది కదా, మీరే చూస్తున్నారు కదా. మేము ఇంకా స్పెషల్ గా చెప్పేది ఎందుకంటే మా కోడలు ఎంప్లాయ్ అండి, నేను క్యారేజీలు కట్టాలి. చంటుబాబు కిడ్ ఉన్నాడు మాకు, 1.5 year కిడ్. అవును మేడం. ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు అవ్వకపోతుంది. అదే మామూలుగా వక్తగా ఏవో ఒకటి చెప్పాలి ఇలా అన్నారు అనుకోండి, వాటినైతే చెప్పగలం కానీ పూర్తిగా ఇలా ఉండిపోవాలి అంటే ఇదిగో పరుగులు పెట్టడమే. కొత్తగా అంటే క్లాస్ చెప్తా అంటున్నారా? ఆ ఓకే అది March 15th నుంచి దీనికి హాఫ్ డేస్ కాబట్టి, అది కూడా ఓకే March 15th నుంచి తనకి హాఫ్ డేస్ అండి. కొంచెం నాకు కొంచెం ఉంటుంది, క్యారేజీలు అవి వెనక్కి పెట్టుకోవచ్చు కాబట్టి. ఓకే మేడం. వంటలు అవి వెనక్కి. మేడం నేర్చుకొని అయితే ఒకసారి ట్రై చేయమనండి, నేర్చుకోమనండి. చేస్తున్నారు కరెక్ట్ గానే అనుకుంటే. తనే చేస్తారా ఇప్పుడు మీ కోడలు? మీరు చేస్తారా? తను జాబ్కి వెళ్తుందండి, నేనే తనకి జాబ్ కదా, బాబు చంటి హోస్టింగ్ బాబు. మీరు చేస్తా అంటున్నారా? ఓకే అదే ఇంతకీ ఇలా అయితే మార్నింగ్ 7 అంటే కొంచెం పాసిబుల్, అది కొంచెం కష్టం. ఇగో ఇప్పటికే పరుగులు పెడుతున్నా, వింటూ పరుగులు పెడుతున్నా. అదే మేడం. సరే మేడం, మీ నంబర్ ఉంది నా దగ్గర కూడా, నేను ఒకసారి నేను సేవ్ ఓకే, చేసుకుంటాను. March 15 నుంచి అనుకోండి, కొంచెం పర్వాలేదు, ఒక పిసరు వినొచ్చు, ఉండొచ్చు, నేను క్యారేజీలు ఉండవు కాబట్టి. మీ నంబర్ కూడా తీసుకున్నాను అనుకుంటా, మొన్న ఒక రోజు తీసుకున్నాను. అవును, ఎందుకంటే నా నంబర్ ఉంది కదా మీ దగ్గర. ఓకే మేడం, ఉంది. మెసేజ్ పెట్టండి. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ మేడం. తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ. మీరన్నట్టు సేవ మేడం, ఈ సేవే ఎక్కువైపోతుంది. ఆ సేవ చేద్దామన్నా కూడా
ఇక్కడ చిన్న కిడ్ వాడు ఒక్కొక్కసారి ముందు లేచిపోతాడు, ఒక్కొక్కసారి వెనక లేచిపోతాడు. వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది అంతాను. అదే మేడం. అందుకు ఓకే మేడం, మరి థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. మాస్టర్స్ అందరం ధ్యానం చేసుకుందాము. అయితే క్లాసెస్ లేవని కూడా ధ్యానాన్ని ఏం చేయకుండా ఉండకండి. ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొని అయినా మార్నింగ్ ఏ టైంలో చేస్తున్నారో ధ్యానం ఆ టైంలో చెయ్యండి ప్రతిరోజు. అలా ఫాలో అవ్వండి. అందరం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఒక 5 మినిట్స్ ధ్యానం చేసుకొని సెషన్ క్లోజ్ చేద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేదంటే ధ్యానం చేసుకుందాం. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చోండి మాస్టర్స్. చైర్లో కూర్చున్నట్టయితే కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకొని వేళ్ళలో వేళ్ళు వేసుకొని, కళ్ళజోడు ఉంటే మాత్రం తీసి పక్కన పెట్టండి. కళ్ళు 2 మూసుకోండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి జపము లేదు, ఎటువంటి మంత్రము లేదు, ఎటువంటి రూపము లేదు. సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీద ధ్యాస పెట్టండి. అలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన మనసుని శూన్యం చేసుకుంటాం మాస్టర్. శూన్యం అయిపోతుంది. నిరంతరం ఎరుకలో ఉండండి. ఆలోచనలు కట్ చేస్తూ వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలాగే ఆలోచనల వెంట వస్తూనే ఉంటాయి, పోతూ పోతూ ఉన్నాం అనుకోండి, మనము ధ్యానంలో కూర్చుంటాం కానీ ధ్యానం ఏం చేయము. కాబట్టి ఆలోచనలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ నిరంతరం మెరుకలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి మాస్టర్స్. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. మన శరీరంలో ప్రతి ప్రాణాల గుండా ప్రవేశించి వాటిల్లో ఏ రకమైన మాలిన్యం ఉన్నా అంతా కూడా క్లియర్ అయిపోతుంది మాస్టర్స్. ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా, సరికాని ఆలోచనలు, సరికానివన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే శ్వాసని మాత్రమే గమనించండి. ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి సంకల్ప ధ్యానాలు చేయకండి. ఆరోగ్యం గురించి వాటి గురించి మన ఆత్మ ఉన్నతి కోసం మాత్రమే ధ్యానం చేయాలి. అప్పుడే మన ఆత్మ ఎదుగుదల జరుగుతుంది మాస్టర్స్. అలాగే శ్వాసనే గమనించండి. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారా మాస్టర్స్. సంకల్ప ధ్యానాలు కాకుండా మనము ఆత్మ ఉన్నతి కోసం ధ్యానం చేసినట్టయితే మన శరీరంలో క్లియర్ అవ్వాల్సినవి, సరికానివన్నీ వాటంతట అవే వెళ్ళిపోతాయి. మనం చేస్తూ పోతే ఆరోగ్యము, మనకు ఏవి ఉన్నాయో కోరికలు అవన్నీ వాటంతట అవే నెరవేరుతాయి. వాటి కోసం మనం ప్రాకులాడద్దు మాస్టర్స్. అప్పుడు సరైన ధ్యానం చేయలేము. వాటి మీదే ఆలోచనలు ఉంటాయి, కోరికల మీదే. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసే మన గురువు, మనకు ఎటువంటి గురువు లేరు. మనం మరింత శూన్యంలోకి వెళ్తున్నాం మాస్టర్స్.
ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి మన తల భాగంలో ఉన్న చిన్న మెదడు, పెద్ద మెదడు, మెడ భాగం, అన్నం, కళ్ళు, ముక్కు, నోరు ప్రతి భాగం గుండా మన మెడ భాగం నుంచి మన భుజాలు, మన మోచేతులు, మన వేళ్ళలోకి కూడా వెళ్తుంది. అలాగే మన ఛాతి భాగం, మన గుండె, ఊపిరితిత్తులు, లివర్, ప్యాంక్రియాస్, అలాగే మన జీర్ణాశయం, పెద్ద పేగులు, చిన్న పేగులు, యూటిరస్, అన్న వెన్నెముక భాగం అంతా కూడా విశ్వశక్తి ప్రవేశిస్తుంది. మాస్టర్స్ అలా ఫీల్ చేయండి. మన నడుం భాగము, మన కిడ్నీలు, మూలాధారం చక్రం వరకు కూడా విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. మాస్టర్స్ తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాల వరకు విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. కాంతి రేఖలాగా మన శరీరం మొత్తం ప్రవేశిస్తుంది. మనలో ఉన్న సరికాని ఎనర్జీ మొత్తం బూడిద రంగుల ఆ విశ్వమయ ప్రాణశక్తి తాటికి తట్టుకోలేక బూడిద రంగు వర్ణంలో బయటికి వెళ్ళిపోయి అది తెల్లటి కాంతిలాగా మారిపోయి యూనివర్స్లోకి వెళ్ళిపోయింది. మాస్టర్స్ మన శరీరం విశ్వశక్తి నుంచి కాంతి రేఖతో మొత్తం నిండిపోయింది. కాలి గోర్ల వరకు, తల వెంట్రుకల నుంచి మనం ఎంతో శక్తివంతమైన మన శరీరం ఒక తెల్లటి కాంతి వర్ణంలో కాంతి వర్ణంగా మారిపోయింది. మాస్టర్స్ అదే కాంతి రేఖతో మన చుట్టూ ఒక రింగ్ బెలూన్ లాగా ఏర్పడి అందులో మనం ఉన్నట్టు ఊహించుకోండి. మాస్టర్స్ మన చుట్టూ ఒక ఎనర్జీ షీల్డ్ వేసుకుంటున్నాము. అందరూ అలా ఫీల్ చేయండి. మన శరీరం కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎంతో శక్తివంతం అయిపోయింది, ఎంతో యాక్టివ్గా ఉంది. లాస్ట్ 1 minute మాస్టర్స్. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5 4 3 2 1 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి. మాస్టర్స్ ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం కాంతి ధ్యానం చేసుకున్నాం. మాస్టర్స్ ఇలా ప్రతిరోజు కూడా మీరందరూ సహకరిస్తే చేసుకుందాము. మార్చి నెలలో ఓకే మాస్టర్స్, అందరికీ సెలవు. ఎన్ని రోజులు ఫిబ్రవరి నెలలో మొత్తం క్లాసెస్ కరెక్ట్గా విని అన్ని పాటించి అంతా చాలా చక్కగా నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ, ధన్యవాదములు. మళ్ళీ రాత్రి 9 గంటల క్లాస్లో కలుసుకుందాం. మార్చి నెలలో మళ్ళీ మార్నింగ్ క్లాస్లో కలుసుకుందాం. మాస్టర్స్ అంతవరకు సెలవు. ధన్యవాదములు. థ్యాంక్ యూ.
జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.